సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సో అలాంగ్ విత్ దిస్ ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేసిన తర్వాత డ్రేక్లో ఎట్లా ఇన్పుట్ చేస్తామని చూద్దాం. ట్యాక్స్ సాఫ్ట్వేర్లో ఇన్పుట్ అనేది ఫస్ట్ మనకి దీన్ని సాల్వ్ చేద్దాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ షెడ్యూల్ సి క్యాలిక్యులేషన్? హౌ షెడ్యూల్ సి ఈస్ క్యాలిక్యులేటెడ్ అండి? హౌ షెడ్యూల్ Business income minus business expenses. బిజినెస్ ఇన్కమ్స్ లెస్ Business expenses. బిజినెస్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఫస్ట్ ఐ Sir, నీడ్ టు చేయట్లేదు. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? థ్యాంక్స్ అండి. వన్ సెకండ్. సో బిజినెస్ ఇన్కమ్స్ లెస్ బిజినెస్ ఎక్స్పెన్సెస్ కదా. సో ఫస్ట్ ఐ నీడ్ టు డిటర్మైన్ వాట్ ఈస్ బిజినెస్ ఇన్కమ్. సో బిజినెస్ ఇన్కమ్ని నేను డిటర్మైన్ చేయడానికి ఫస్ట్ నార్మల్గా మనం ఏమనుకున్నామంటే, సో బిజినెస్ ఏ ఇన్కమ్ అయినా మన క్లయింట్ మనకు చెప్పినప్పుడు వీ నీడ్ టు ఆస్క్ సమ్ డాక్యుమెంట్స్. అంటే వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్? 1099 NSC, 1099K. Yeah, whether I need to see 1099K, 10 bank statement or ఇంకేముంటుందండి The records. రికార్డ్స్. అయితే ఏంటంటే ఎవ్రీ ఇన్కమ్కి యూఎస్లో దేర్ ఈజ్ ఎ సోర్స్ డాక్యుమెంట్. ఎవ్రీ ఇన్కమ్కి there must and should be a source document which is issued by giver to the receiver. In case of business income లో we have discussed that who is the giver in case of business income అండి? Who is the Customer is giver. customer is the giver. సో ఫస్ట్ నేను బిజినెస్ ఇన్కమ్ డిటర్మైన్ చేయడానికి లెట్స్ గో బ్యాక్ టు అవర్ క్వశ్చన్ అండి. సో ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్ అంట, వాడు ఫ్రీలాన్సర్ ఈజ్ ఎ గ్రాఫిక్ డిజైనర్. జాన్, సో దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద క్వశ్చన్. యాక్చువల్లీ దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ఫ్రీలాన్సర్ గ్రాఫిక్ డిజైనర్ అనేవాడు. జాన్ ఈజ్ ఎ పర్సన్ అండి. జాన్ ఈజ్ ఎ పర్సన్. వీడు ఏం చేస్తున్నాడంటే ఈజ్ రన్నింగ్ ఏ గ్రాఫిక్ డిజైన్ బిజినెస్. How is carrying out his business అంటే he is doing it as a freelancer. You know what is freelancer ఎట్లా వర్క్ చేస్తారంటే, లైక్ ఈ డోంట్ హ్యావ్ లైక్ చాలా మందికి చిన్న చిన్న ఆఫీసెస్ ఉంటాయి, పెద్ద ఆఫీస్ సెటప్ ఉండదు, మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఉండరు, చిన్న ఒక 1 or 2 ఎంప్లాయీస్తోనే వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రీలాన్సర్. క్లియర్? సో కమింగ్ టు ఫస్ట్ ఇక్కడ చూస్తే ఈజ్ యాజ్ ఎ సోల్ ప్రొప్రైటర్ ఫ్రమ్ ఈజ్ హోమ్. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ ఆపరేట్స్ ఏ గ్రాఫిక్ డిజైన్ బిజినెస్ వయా పార్ట్నర్షిప్ ఫర్మ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ డూయింగ్ in place of sole proprietor. If I write partnership firm or partnership business or S corp, does this business income flows on schedule C? No. క్లారిటీ ఓకే కదండి. సో దీని తర్వాత ఇన్కమ్కి వీడికి కొన్ని సోర్స్ డాక్యుమెంట్స్ వచ్చినాయంట. బికాస్ ఈజ్ ఎర్నింగ్ ఇన్కమ్, ఈజ్ మేకింగ్ సమ్, ఈజ్ డూయింగ్ సమ్ బిజినెస్, ఈజ్ కండక్టింగ్ సమ్ బిజినెస్ యాక్టివిటీస్, గ్రాఫిక్ డిజైన్ బిజినెస్ యాక్టివిటీస్. అవుట్ ఆఫ్ దట్ యాక్టివిటీస్ ఈ మే హ్యావ్ సమ్ ఇన్కమ్. గెటింగ్ మై పాయింట్. సో హౌ వీ రిసీవ్ ద ఇన్కమ్ అంటే వీడికి ఎన్ఈసి వచ్చిందండి. ఎన్ఈసి వచ్చింది 1099 ఎన్ఈసి. సారీ, కొంచెం చిన్నది. సో లెట్ మీ ఫిట్ ఇంటూ వన్ థింగ్ అండి, వన్ సెకండ్. ఓకే, 1099 ఎన్ఈసి వచ్చింది. 1099 ఎన్ఈసి ఫ్రమ్ క్రియేటివ్ స్టూడియో ఎల్ఎల్సి. అసలు ఈ క్రియేటివ్ స్టూడియో ఎల్ఎల్సి వాడేవాడు? మిడిల్లో క్రియేటివ్ స్టూడియో ఎందుకు వచ్చింది? క్రియేటివ్ స్టూడియో వాడు 1099 ఎన్ఈసి ఇచ్చిందంట. వీడేవాడు అసలు? గెటింగ్ మై పాయింట్? 1099 NEC, John received a 1099 NEC from Creative Studio LLC. Then who is Creative Studio LLC? Why is came into picture? దీని అర్థం ఏంటండి? Could you please explain me what is this Creative Studio LLC? 1099 NEC ఎవరు ఇచ్చిర్రు? Creative Studio. ఎందుకు ఇచ్చిండు? Why? Because he purchased from graphic designer. ఎగ్జాక్ట్లీ. మనకు జాన్ నుంచి కున్న కస్టమర్ అండి క్రియేటివ్ స్టూడియో ఎల్ఎల్సి వాడు. క్రియేటివ్ స్టూడియో ఎల్ఎల్సి ఈజ్ ఏ కస్టమర్
ఆఫ్ జాన్. జాన్ నుంచి కొన్ని సర్వీసెస్ తీసుకున్నాడు కాబట్టి, కొన్ని సర్వీసెస్ పర్చేస్ చేసిండు కాబట్టి, వాడు ఏం చేసిండు, ఎన్ఈసి ఇష్యూ చేసిండు. ఎన్ఈసి ఎంతకి ఇష్యూ చేసిండు, 92,000కి ఇష్యూ చేసిండు. గెటింగ్. అండ్ అలాంగ్ విత్ దిస్ ఎన్ఈసి వీడికి ఇంకేమొచ్చిందంటే డైరెక్ట్ క్లయింట్ పేమెంట్స్, బ్యాంక్ డిపాజిట్స్. ఏమైందంట, ఇంకో క్లయింట్. సో జాన్ కి ఇప్పుడు బిజినెస్ చేసే వాడికి ఒకటే క్లయింట్ ఉంటాడా, మల్టిపుల్ క్లయింట్స్ ఉండొచ్చా? multiple. యా. ఇంకో క్లయింట్ ఏం చేసిందంట, డైరెక్ట్లీ బ్యాంక్ లో డిపాజిట్ చేసిందంట. ఇఫ్ సమ్మన్ సేస్, సమ్మన్ క్లయింట్ కమ్స్ టు మీ అండ్ సేస్ లైక్, అరే బాబు నాకు క్లయింట్స్ డైరెక్ట్లీ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారని చెప్తే, వాట్ సోర్స్ డాక్యుమెంట్ ఐ నీడ్ టు ఆస్క్ అండి? Bank statement. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఇట్స్ ఎ థియరిటికల్ పార్ట్ కాబట్టి మనం వీఆర్ కన్సిడరింగ్, యా ఓకే వీడికి వచ్చేసింది త్రూ బ్యాంక్ డిపాజిట్స్ అని వచ్చిందని అనుకుంటున్నాం. బ్యాంక్ డిపాజిట్స్, ఇంకో క్లయింట్ ఎంత ఎంత డిపాజిట్ చేసిండు, 8,000. సో సో క్యాన్ యూ ప్లీజ్ టెల్ వాట్ ఈస్ ద బిజినెస్ ఇన్కమ్ ఇన్ దిస్ కేస్? 1 lakh. ఎగ్జాక్ట్లీ, అంతే కదండి. ఇఫ్ ఐ యాడ్ బోత్ ఆఫ్ దిస్, ఇఫ్ ఐ యాడ్ బోత్ ఆఫ్ దిస్, ఇఫ్ ఐ యాడ్ బోత్ ఆఫ్ దిస్, దట్ ఈస్ 1 lakh. సో ఐఎమ్ గోయింగ్ టు ట్రిక్ యూ గైస్. ఇక్కడ ఏం చేస్తా అంటే చిన్నగా నేను ఏమని చెప్తున్నా అంటే, ఈ 1099 ఎన్ఈసి ఎవడు ఇచ్చిండు, Customer. కస్టమర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కస్టమర్ హియర్? ఎన్ఈసి Creative to క్రియేటివ్ వాడు. క్రియేటివ్ వాడు ఏం చేసిండంటే బ్యాంక్ డిపాజిట్ చేసిండు. ఈ ఈ మన ఏంటి, బ్యాంక్ డిపాజిట్ చేసిండు. ఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, క్రియేటివ్ వాడు పేడ్ త్రూ జాన్ కి ఎట్లా చేసిండంటే, పేడ్ త్రూ పేడ్ త్రూ ఎన్ఈసి దట్ వోంట్ కమ్. ఓకే, పేడ్ త్రూ బ్యాంక్ అండి, పేడ్ త్రూ బ్యాంక్. ఎంత ఎంత పే చేసిండంటే ఈ 92,000 బ్యాంక్ స్టేట్మెంట్ లోనే చేసిండు. ఎన్ఈసి ఇచ్చిండు, పేమెంట్ కూడా వేయాలి కదండి అతనికి, పేమెంట్ కూడా వేయాలి. పేమెంట్ బ్యాంక్ త్రూ చేసిండు. ఈ 92,000 బ్యాంక్ లో వచ్చినాయి. మళ్ళీ బ్యాంక్ లో వచ్చిన 92,000, ఎన్ఈసిలో ఉన్న 92,000 రెండు క్లబ్ చేయాలా, రెండు ఒకటేనా? Both are same. కాబట్టి మళ్ళీ ట్వైస్ క్యాలిక్యులేషన్ అవసరమా? Not required. రియల్ టైమ్ సినారియో సమ్ టైమ్స్ యూ మే సీ దట్, లైక్ క్లయింట్ చెప్తాడు నాకు 1 lakh వచ్చింది అని చెప్తాడు. 1 lakh వచ్చిన నా టోటల్ బిజినెస్ ఇన్కమ్ 1 lakh అంటాడు. టోటల్ బిజినెస్ ఇన్కమ్ ఎంత అంటాడు, నా టోటల్ బిజినెస్ ఇన్కమ్. వాడు క్లయింట్ కి తెలుసు కదా, జాన్ నీకు ఎంత బిజినెస్ ఇన్కమ్ అని చేసినవరా అంటే, వాడు తన పిఎన్ఎల్ స్టేట్మెంట్ లో 1 lakh అని చెప్పేసిండు. ఆ 1 lakh ఇచ్చి మళ్ళీ క్రియేటివ్ స్టూడియోస్ నుంచి 92,000 ఇచ్చిండు, బ్యాంక్ స్టేట్మెంట్ లో 8,000 పడ్డాయని ఇచ్చిండు. లక్ష 2 లక్షలను క్యాలిక్యులేట్ చేయాలా, ఓన్లీ 1 lakh హ్యాస్ టు టేక్. Only 1 lakh. Yeah, so sometimes in order to validate one payment, ఇంకో ఎక్స్ట్రా డాక్యుమెంట్ కూడా మీకు రావచ్చండి. సో డోంట్ కన్ఫ్యూజ్, లైక్ ప్లీజ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. వాడు ఇది సపరేట్ పేమెంటా, సేమ్ పేమెంటా? ఇఫ్ ఇట్ ఈస్ అ సేమ్ పేమెంట్, యు ఆర్ నాట్ గోయింగ్ టు ఇంక్లూడ్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ అ సపరేట్ పేమెంట్, యూ నీడ్ టు ఇంక్లూడ్ ఇట్. బికాస్ ఒకటే ఇన్కమ్ ని ట్వైస్ క్యాలిక్యులేట్ చేయొద్దు. డోంట్ మేక్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. సో ఇక్కడ నా బిజినెస్ ఇన్కమ్ ఐ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ 1 lakh అండి. సో ఇన్ యూఎస్ వాట్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ వీఆర్ ఫాలోయింగ్ అండి? Cash method. So please understand, the Creative Studio has already paid 92,000 because in the second scenario it has already bank deposits కాబట్టి అవి ఎట్లాగో ఇన్కమ్ రిసీవ్ అయిపోయింది. కానీ క్రియేటివ్ స్టూడియో కూడా పేమెంట్ చేసేసిండు. గెటింగ్ మై పాయింట్? ఇఫ్ క్రియేటివ్ స్టూడియో ఎల్ఎల్సి డస్ నాట్ మేక్ యూ ఎనీ పేమెంట్, 92,000 ఇస్తాడా మీకు ఎన్ఈసి? No. ఇవ్వడు కదా. సో పేమెంట్ ఆల్రెడీ జరిగింది కాబట్టి, అకార్డింగ్ టు క్యాష్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్, యూ నీడ్ టు రికార్డ్ ద ఇన్కమ్ వెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రిసీవ్డ్ ఇన్ క్యాష్. క్యాష్ అంటే బ్యాంక్ లో అయినా అవ్వచ్చు, బట్ ఇన్ ఆర్డర్ టు లైక్ మీకు మీ మైండ్ లో ఏమని పేమెంట్ రిసీవ్ అయిందా లేదా అని అనడానికి, సో ఎక్కువ మనం క్యాష్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ కాబట్టి క్యాష్ అని గుర్తుపెట్టుకుంటే పేమెంట్ వచ్చిందా లేదా అనే విషయం మీ మైండ్ లో సెట్ అవుతుందని ఆ విధంగా చెప్తున్నాను. సో కమింగ్ టు బిజినెస్ ఎక్స్పెన్సెస్, దీస్ ఆర్ ద ఇన్కమ్స్ అండి, ఇన్కమ్స్. ఇప్పుడు ఇతడు ఏం చెప్తుండే, జాన్ కి ఆఫీస్ సెటప్ లేదండి, ఇంట్లోనే కూర్చొని ఏం చేస్తున్నాడు అంటే, తన ఇంట్లోనే కూర్చొని వాడికి ఒక 2 రూమ్లు ఉన్నాయండి. ఒక రూమ్ లో వాడు పర్సనల్ ఉంటున్నాడు. సో 2 BHK ఉంది. 1 BHK యూజ్ ఫర్ పర్సనల్ యూసేజ్, 1 BHK యూజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే. అట్లా తన ఇంట్లోనే తను బిజినెస్ చేస్తున్నాడు. సో ఈ సిచ్యువేషన్ నేను ఏమంటా అండి, ఇన్ ట్యాక్స్ టర్మినాలజీ ఈ సిచ్యువేషన్ నేను ఏమని పిలుస్తా? Business use of home. ఎగ్జాక్ట్లీ.
సో వీడు బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్ చేస్తున్నాడు. సో అకార్డింగ్ టు బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్ కాన్సెప్ట్ ఐఆర్ఎస్ మీకు ఎటువంటి రూల్స్ ఇచ్చిందండి? వాట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ ఇట్ హాస్ గివెన్ టు క్యాలిక్యులేట్ బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్ ఎక్స్పెన్సెస్? Simplified method and actual Expense method. సింప్లిఫైడ్ మెథడ్, యాక్చువల్ ఎక్స్పెన్స్ మెథడ్. యాక్చువల్ ఎక్స్పెన్స్ మెథడ్. సో అకార్డింగ్ టు సింప్లిఫైడ్ మెథడ్ ఫస్ట్ మనం రెండో క్యాలిక్యులేట్ చేయాలా, ఒకటి క్యాలిక్యులేట్ చేస్తే చాలా? ఒక మెథడ్ లో ఒక క్యాలిక్యులేషన్ చాలా, రెండు క్యాలిక్యులేషన్స్ చేయాలా? one is enough. సో రెండు క్యాలిక్యులేట్ చేసి ఏది తీసుకోవాలండి మరి? Which gives higher amount. Exactly, which give higher expense. So according to simplified method, how do you calculate business use of home expense? Business square feet into 0.5 square feet per unit. సో ఇక్కడ వీడు చెప్పిన థింగ్ ఏంటంటే 2200 SFT స్క్వేర్ ఫుటేజ్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద హోమ్ ఏరియా ఎంత? 2200. దాంట్లో ఆఫీస్ యూజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిజినెస్. ఈ 2200 SFT లో 220 SFT ఈజ్ యూజింగ్ ఫర్ బిజినెస్. అండ్ పర్సనల్ కి ఎంత వాడుతున్నాడు అండి మరి? 1980. ఎగ్జాక్ట్లీ, గెటింగ్ మై పాయింట్. అర్థమైంది కదండి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సో 2200 లో మనకి 220 SFT ఈజ్ యూజింగ్ ఫర్ బిజినెస్ అంటే రెస్ట్ ఆఫ్ ద SFT యూజింగ్ ఫర్ పర్సనల్ అనుకోవచ్చు అండి. గ్రేట్. సో అకార్డింగ్ టు సింప్లిఫైడ్ మెథడ్ హౌ డు యూ క్యాలిక్యులేట్ దిస్ ఎక్స్పెన్స్ అండి? Business square feet into 0.5 square per square బిజినెస్ feet. SFT ఇంటూ $5. $5 per SFT. So how many business SFT is there in this case అండి? 220. So if the business SFT, if the client had said, John said, నాకు 2200 SFT ఇల్లు ఉంది, నేను 500 వాడుతున్నా అంటే హౌ మచ్ SFT యూ నీడ్ టు కన్సిడర్ అండి? 300. Exactly, the maximum limit is 300 SFT. So in this case 220 is below 300 కాబట్టి I am taking 220 into $5 per SFT. Making sense? Okay. So do I need to bother about the actual expenses incurred for the home in case of simplified method? No need. The business use of home expense in case of simplified method. That is enough. And that is enough. So should I need to report it on 8829? Should I need to report this $1100 on 8829? This calculation on 8829? No. Not required. So should I need to calculate depreciation? No. Because in case of simplified method you are not going to depreciate the home. ఇప్పుడు యాక్చువల్లీ హోమ్ ని ఇంట్లో కొంచెం పోర్షన్ ని నువ్వు బిజినెస్ కి వాడుతున్నావు అంటే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ బిజినెస్ యూజ్ పోర్షన్ యూ నీడ్ టు డిప్రిషియేట్. సో డిప్రిషియేషన్ వాట్ ఈస్ ద రికవరీ పీరియడ్ ఫర్ ఆఫీస్ అండి, ఆఫీస్ బిల్డింగ్? 39 years. ఇట్ ఈస్ ఎ రెసిడెన్షియల్ రెంటల్ బిల్డింగ్ 27.5 years. ఎగ్జాక్ట్లీ. క్లియర్. సో డిప్రిషియేషన్ రాదు, మీకు 8829 పైన రిపోర్టింగ్ కూడా అవసరం లేదు. క్లియర్. బట్ కమింగ్ టు యాక్చువల్ ఎక్స్పెన్స్ మెథడ్ లో హౌ డు యూ క్యాలిక్యులేట్ బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్ ఎక్స్పెన్సెస్ అండి? Business square feet divided by total square feet 600. బిజినెస్ ఎక్స్పెన్సెస్ ఏంటో Indirect expense into business use percentage. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటో బిజినెస్ Business పర్సెంట్. use సార్ మరి percentage. బిజినెస్ యూజ్ పర్సెంటేజ్ ఫస్ట్ నాకు తెలియాలి కదా. హౌ డు యూ క్యాలిక్యులేట్ బిజినెస్ యూజ్ పర్సెంటేజ్? Business square feet by total square feet into 100. బిజినెస్ ఎస్ఎఫ్టీ డివైడెడ్ బై టోటల్ ఎస్ఎఫ్టీ. మరి వాట్ ఈస్ ద బిజినెస్ ఎస్ఎఫ్టీ ఇన్ దిస్ కేస్ అండి? 220. కరెక్ట్. వాట్ ఈస్ టోటల్ ఎస్ఎఫ్టీ? 2200. 200 into 100%. So 100, that is 10%. 10% is using for business use. So business use percentage is 10%. సో దీంట్లో సో ఇప్పుడు మనం యాక్చువల్ ఎక్స్పెన్సెస్ చూడాలా? అవసరం ఉందా ఇక్కడ యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఏమేమి జరిగినాయో? అవసరమే అండి. ఇక్కడ యాక్చువల్ ఎక్స్పెన్సెస్ రిక్వైర్డ్ కదా. సింప్లిఫైడ్ మెథడ్ లో యాక్చువల్ ఎక్స్పెన్సెస్ పట్టించుకున్నాను, No. కానీ ఇక్కడ మాత్రం యాక్చువల్ ఎక్స్పెన్సెస్ చూడాలి. సో ఇక్కడ
ఏమంటున్నాడంటే జాన్కి 1098 వచ్చిందండి. ఎందుకు వచ్చింది 1098? అసలు పర్పస్ ఏంది, ఎందుకు రావాలి అతనికి 1098? హోమ్ లోన్. హోమ్ లోన్ తీసుకున్నాడండి. ఎగ్జాక్ట్లీ, వాడు హోమ్ లోన్ తీసుకొని ఆ హోమ్ లోన్ మీద ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు పర్ యానం? పర్ ఇయర్ ఎంత యానం ఎంత ఇంట్రెస్ట్ పే చేసిండు? $4,800. Look at here. So sorry. Yeah, let me zoom it. Now tell me now. ఎంత ఉందండి? 13,000. 13,000 is the interest portion. Please remember, this is not principal portion. 1099 does not give you about the interest principal thing. నీ ఇన్ఫర్మేషన్ కోసం కింద ప్రిన్సిపల్ గురించి నీకు ఇస్తాడు. కొన్నిసార్లు ప్రిన్సిపల్ క్యాలిక్యులేషన్ అవసరం. ఎందుకు అనేది నేను షెడ్యూల్ ఏలో చెప్తా. బట్ కమింగ్ టు 1098 బాక్స్ 1 ఇండికేట్స్ యూ అబౌట్ ఇంట్రెస్ట్ పోర్షన్, నాట్ ప్రిన్సిపల్ పోర్షన్. ఈఎంఐలో ఇంట్రెస్ట్ పోర్షన్ మాత్రమే దీనికి మాట్లాడుతుంది. ప్రిన్సిపల్ ఈజ్ నాట్ ఎనీ ఇంట్రెస్ట్. ప్లీజ్ రిమెంబర్, ప్రిన్సిపల్ ఈజ్ నాట్ ఎనీ ఇంట్రెస్ట్. సారీ, ప్రిన్సిపల్ ఈజ్ నాట్ ఎనీ ఎక్స్పెన్స్. ఓన్లీ ఇంట్రెస్ట్ పోర్షన్ ఈజ్ ద ఎక్స్పెన్స్. ఓకే, 1098 విత్ 13,000 వచ్చింది. సో 13,000 అంటే, సో క్యాన్ యూ ప్లీజ్ టెల్ మార్టగేజ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్? డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి నాకు. డైరెక్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైరెక్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండైరెక్ట్? డైరెక్ట్ లో బిజినెస్ పోర్షన్, పర్సనల్ పోర్షన్ రెండు ఉంటాయా? ఓన్లీ బిజినెస్ పోర్షనే ఉంటుందా? ఓన్లీ బిజినెస్ పోర్షన్. మరి ఇక్కడ 1098 ఇల్లు లోన్ తీసుకుంటే ఎంటైర్ ఇల్లుకి తీసుకున్నాడా, ఓన్లీ ఒక 220 SFT కి తీసుకున్నాడా? ఎంటైర్ హోమ్. మరి ఇప్పుడు డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్. ఇండైరెక్ట్. సో కమింగ్ టు ప్రాపర్టీ ట్యాక్సెస్, ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఎంటైర్ హోమ్ కి కడతాడా, లేకపోతే ఓన్లీ బిజినెస్ పోర్షన్ కి కడతాడా? ఎంటైర్ హోమ్. దెన్ ఐ కెన్ కాల్ ఇట్ as ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో కమింగ్ టు యూటిలిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇంటర్నెట్. సో ఇక్కడ స్పెసిఫికల్లీ క్వశ్చన్ డస్ నాట్ సేస్ దిస్ ఇస్ ఫర్ హోల్ హోమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పెసిఫికల్లీ చెప్పలేడు కాబట్టి ప్లీజ్ టేక్ అకార్డింగ్ టు యువర్ అజంప్షన్ అండి. మై అజంప్షన్ ఈస్ ఓన్లీ బిజినెస్, ఓన్లీ ఫర్ ఆఫీస్, ఓన్లీ ఫర్ ఆఫీస్, నా అజంప్షన్. సో యూ కెన్ టేక్ హోల్ హోమ్, మీకు ప్రాబ్లమే లేదు. ఎట్లా తీసుకున్నా ప్లీజ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ క్లియర్లీ. మై అజంప్షన్ ఈస్ మై అజంప్షన్, నా అజంప్షన్. ఈ క్వశ్చన్లో వాడు ఏది క్లియర్గా చెప్పనప్పుడు నా అజంప్షన్ ఏంటి అంటే యూటిలిటీస్ అనేవి ఓన్లీ ఆఫీస్ పోర్షన్ మాత్రమే అయింది అని నేను అనుకుంటున్నా. దట్ ఈస్ మై అజంప్షన్. సో వెదర్ ఇట్ ఈస్ అ డైరెక్టా ఇండైరెక్టా? డైరెక్ట్ ఎక్స్పెన్స్. గెటింగ్ మై పాయింట్? ఎందుకు మీరు అజంప్షన్ తీసుకున్నారంటే హోమ్ రిపేర్స్ దగ్గర హోల్ హోమ్ అని, హోల్ హౌస్ అని, ఎంటైర్ హౌస్ అని క్లియర్గా చెప్పిండు. మరి ఇక్కడ చెప్పలేడు అంటే దాని అర్థం ఏంటంటే, దాని అర్థం ఓన్లీ ఫర్ ఆఫీస్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, హోమ్ ఇన్సూరెన్స్, ఇల్లు మీద ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎంటైర్ ఇల్లు మీద ఇన్సూరెన్స్ తీసుకుంటామా, ఓన్లీ ఫర్ ఒక రూమ్ కి ఇన్సూరెన్స్ తీసుకుంటామా? ఎంటైర్ హోమ్. దెన్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్. గెటింగ్ మై పాయింట్? సో హోమ్ రిపేర్ హోల్ హౌస్ అంట, డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్. గెటింగ్ మై పాయింట్? సో ఈ కేసులో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నప్పుడు షుడ్ ఐ నీడ్ టు బైఫరికేట్ బిట్వీన్ పర్సనల్ పోర్షన్, బిజినెస్ పోర్షన్? షుడ్ ఐ నీడ్ టు బైఫరికేట్? నాట్ రిక్వైర్డ్. Not required. So can I take utilities 3,600 as it is rather than bifurcating? ఎస్. Yes. సో ఇక్కడ నేనేమంటా అంటే ఇవంతా బిజినెస్ ఎక్స్పెన్సెస్ కింద ఇట్లా పెట్టుకుంటున్నా. పర్సనల్, సో పర్సనల్లో జీరో, ఎందుకంటే డైరెక్ట్ మొత్తం మన బిజినెస్కే కాబట్టి ఇది జీరో. ఓకే, కానీ ఇక్కడ 1098 మార్టగేజ్ అనేది 13,000 అనేది ఎంటైర్ ఇల్లు కాబట్టి ఫస్ట్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ద బిజినెస్ ఎక్స్పెన్స్. 13,000 ఇంటూ హౌ మచ్ పర్సెంటేజ్ అండి వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్? 10%. 1300. How I calculated, please understand అండి. సో 13,000 ఇంటూ 10%, కరెక్ట్? మరి పర్సనల్ పోర్షన్ ఎంత? 90%.
యా యూ క్యాన్ డైరెక్ట్లీ టేక్ 13,000 మైనస్ 1300 మైనస్ చేస్తే వచ్చేస్తుంది కదండి 11,700. ఇక్కడ 4,800 ఇంటూ 10%. గెటింగ్ ఓకే కదండి. సో వాట్ ఈస్ ద పర్సనల్ పోర్షన్ అంటే 4,800 మైనస్ 480. ఓకే. సో ఇక్కడ కూడా 1200 ఇంటూ 10% ఇస్తున్నా 120. ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ అండి, ప్లీజ్ ఆస్క్. ఓకేనా. హోమ్ రిపేర్స్ ఎంటైర్ హోమ్కి బట్టి 2000 ఇంటూ 10%. వాట్ ఈస్ ద పర్సనల్ పోర్షన్ అంటే 2000 మైనస్ 200. ఓకే. సో నేను ఈ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలా, షెడ్యూల్ సి మీద ఈ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలా, బిజినెసా పర్సనలా? Business expenses. సో అకార్డింగ్ టు యాక్చువల్ ఎక్స్పెన్స్ మెథడ్, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఐఎమ్ గెటింగ్ అండి? వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఐఎమ్ గెటింగ్? $5,700. అవుట్ ఆఫ్ 1100 and 5,700, which is higher value? 5,700. గెటింగ్ మై పాయింట్. సో బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్ ఎక్స్పెన్స్ నాకు ఎంత వచ్చిందండి? 5,700. ఓకే, 5,700. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పెన్స్ ఐ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ బిజినెస్ ఎక్స్పెన్సెస్లో. సో ఇది యాక్చువల్ ఎక్స్పెన్స్ మెథడ్ కాబట్టి షుడ్ ఐ నీడ్ టు రిపోర్ట్ ఇట్ ఆన్ ఫార్మ్ 8829? Yes. సో ఐఎమ్ రైటింగ్ ఇట్ as ఫార్మ్ 8829. ఓకే కదండి. ఎనీ కన్ఫ్యూజన్, ఎనీ సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్? ఫస్ట్ ఎక్స్పెన్స్ అండి, ఫస్ట్ ఎక్స్పెన్స్ నేను డిటర్మైన్ చేసిన బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్. ఓకే. ఓకే. సో నాకు ఇక్కడ రాయడానికి ఒక లిమిటేషన్ ఉంది కాబట్టి నేను అటు ఇటు స్లైడ్ చేస్తే మీకు అర్థం కాదని, సో ఐఎమ్ మేకింగ్ ఇట్ సమ్ క్లమ్జీగా అనిపించవచ్చు, బట్ ఇన్ యువర్ బుక్స్ యూ కెన్ నోట్ ఇట్ డౌన్. మీరు మంచిగా నోట్ డౌన్ చేసుకోవచ్చు. ప్లీజ్ ట్రై టు మేక్ ఏ గుడ్ ప్రజెంటేషన్ సో దట్ మీకు తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఈ కాన్సెప్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు మీకే ఈజీగా ఉంటుంది. ఓకే. నాకేంటంటే ఇప్పుడు నేను పక్కకు తీసుకెళ్ళి రాయొచ్చు, బట్ నాకు క్వశ్చన్ కనిపించదు. మళ్ళీ నేను క్వశ్చన్కి ఇటు సెలెక్ట్ చేయాలా, ఇటు ఇటు అంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే. యా అండి. సో కమింగ్ టు వెహికల్ ఇన్ఫర్మేషన్. సో లుక్ ఎట్ హియర్ అండి. ఫస్ట్ ఏమైపోయింది, బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్ గురించి అడిగినాం. జాన్ ఏమన్నాడు, వచ్చి కూర్చున్నాడు. జాన్ చెప్పిన ఒక ఎన్ఎస్సి చేతిలో పెట్టిండు, ఒక బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చిండు. సరే సార్ నాకు క్రియేటివ్ స్టూడియో వాడు ఒక ఎన్ఎస్సి ఇచ్చాడు. మళ్ళీ ఇంకో క్లయింట్ ఏమో నాకు బ్యాంక్లో డిపాజిట్ చేసిండు, నాకు ఒక 1 lakh ఇన్కమ్ ఉంది. అండ్ వి ఆస్క్ లైక్, జాన్ యు ఆర్ ఏ ఫ్రీలాన్సర్ కదా, మరి ఆఫీస్ అట్లా ఎట్లా చేస్తున్నావు అంటే, ఇంట్లోనే సార్, ఇంట్లోనే కూర్చొని ఒక చిన్న రూమ్లో నేను చేసుకుంటాను ఆ పని, నేను అది నా బిజినెస్ క్వశ్చన్కి వాడుతున్నా అంటే. సో ఎంబడే మనం ఏం క్వశ్చన్ అడగాలి, అట్లా ఒక క్లయింట్ వచ్చి చెప్పింది అనుకోండి, ఐఎమ్ యూజింగ్ మై ఓన్ హోమ్ అన్నప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ అడగాలి వాడి నుంచి? ఏమేమి ఇన్ఫర్మేషన్ అడగాలి? స్క్వేర్ ఫుటేజ్ ఇన్ఫర్మేషన్ అడగాలి. బిజినెస్ ఎస్ఎఫ్టీ ఎంత, టోటల్ ఎస్ఎఫ్టీ ఎంత, వాట్ ఆర్ ద యాక్చువల్ ఎక్స్పెన్సెస్ యూ హ్యావ్ ఇన్కర్డ్ ఫర్ ద హోమ్. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ, అర్థమైందా అండి కాన్సెప్ట్? ఇప్పుడు నా జాన్ నా దగ్గర వచ్చి కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు అంటే, సార్ సార్ ఐఎమ్ యూజింగ్ మై నా పోర్షన్ ఆఫ్ నా ఇంట్లోనే చిన్న ఆఫీస్ సెటప్ అండి, నేను నా టేబుల్, నా ల్యాప్టాప్, నేను కూర్చుంటాం, జస్ట్ దాంట్లోనే నా వైఫై అవన్నీ ఉంటాయి, నేను నా పని నేను చేసుకుంటా. సో దాన్ని నా బిజినెస్కే డెడికేట్ చేసుకొని పెట్టుకున్నా అని చెప్పిండు. అప్పుడు మనం ఏమేమి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం క్లయింట్ నుంచి అంటే, వాట్ ఈస్ ద స్క్వేర్ ఫుటేజ్ ఆఫ్ ద హోమ్. క్లియర్. అయితే దాంట్లో నువ్వు ఎంత బిజినెస్కి వాడుతున్నావు, బిజినెస్ ఎసెప్టీ ఎంత, బిజినెస్ ఏరియా ఎంత, అండ్ వాట్ ఈస్ ద యాక్చువల్ ఎక్స్పెన్సెస్ యు ఆర్ ఇంకరింగ్ ఫర్ ద ఎంటైర్ హోమ్. గెటింగ్ మై పాయింట్, గెటింగ్ మై పాయింట్, గెటింగ్ మై పాయింట్. ఎనీ కన్ఫ్యూజన్? సో ఇక్కడ చిన్న థింగ్ ఏంటంటే, వీ హ్యావ్ ఏ లిమిటేషన్ ఇన్ దిస్ క్వశ్చన్ ఏంటంటే, మనకి యాక్చువల్ ఎక్స్పెన్సెస్ మెథడ్లో షుడ్ ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ ద డిప్రిషియేషన్? Yes. బట్ ప్లీజ్ అండర్స్టాండ్ అండి, ఇక్కడ వాడు నాకు ఇల్లు యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడు, నాకు ఎటువంటి
మనకేమేం కావాలండి? వి నీడ్ టు హ్యావ్ ద కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఫస్ట్ థింగ్. అండ్ డేట్ ఆఫ్ అక్విజిషన్ ఆర్ డేట్ ఆఫ్ పర్చేస్ డేట్ కూడా కావాలి కదండి. ఎప్పుడు ఉన్నది కూడా కావాలి కదా ఇల్లు. నా దగ్గర లేదు కదా కాబట్టి ఐఎమ్ నాట్ క్యాలిక్యులేటింగ్ డిప్రిషియేషన్. బట్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్ ఇన్ కేస్ ఆఫ్ యాక్చువల్ సినారియో. మీరు ప్రాక్టికల్గా వర్క్ చేస్తున్నట్టయితే 8829 వచ్చినప్పుడు గో అండ్ లుక్ ఫర్ ద డిప్రిషియేషన్. క్లియర్ క్లియర్ కొన్ని బట్ సాఫ్ట్వేర్ విల్ డూ ద ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్. బట్ మీరు యూ షుడ్ బి అవేర్ దట్ అరే బాబు ఈ ఇల్లు పైన ఈ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ అవుతుందా అని ఎక్కడ వెళ్ళి చూస్తారు? ఏ ఫామ్లో వెళ్ళి చూస్తారు? ఎక్కడ వెళ్ళి చూస్తారు? ఏ ఫామ్లో చూస్తారు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ అయిందా లేదా అని? 4562. ఎగ్జాక్ట్లీ 4562లో వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదండి మనకి. గెట్ యా. కమింగ్ టు 8829 డిప్రిషియేషన్ వస్తుంది. బట్ ఇక్కడ నాకున్న లిమిటేషన్ ఏంటంటే నాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఐఎమ్ అస్యూమింగ్ నేను డిప్రిషియేషన్ ఏం తీసుకోవట్లేదు దీంట్లో. ఓకే. సో కమింగ్ టు వెహికల్ ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదండి. ఫస్ట్ బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్. ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ప్లీజ్ టెల్ మీ అండి. ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. సో నేను ఇప్పుడు ప్యారలల్లీ జాన్కి ఒక రిటర్న్ క్రియేట్ చేద్దామండి. జాన్కి ఒక కొత్త రిటర్న్ క్రియేట్ చేద్దాం. సో జాన్ ఎస్ఎస్ఎన్ నంబర్ స్టార్ట్స్ విత్ 9 No, 0 to 8. to 8. So I'm taking 777. How many number of what is the syntax అండి? 3 to 4. 4. ఓకే. సో ఆల్రెడీ ఉందంట ఎప్పుడో క్రియేట్ చేసినాను. 4 ప్లేస్లో ఐఎమ్ టేకింగ్ 9 తీసుకుంటా. ఓకే. సో 9 డిజిట్ 3 to 4 సింటాక్స్ ఎస్ఎస్ఎన్ నంబర్ ఇచ్చిన. సో ఇదేమంటుందంటే దిస్ డస్ నాట్ ఎక్సిట్ వుడ్ యూ లైక్ టు క్రియేట్ ఏ న్యూ రిటర్న్ అంటే అవునండి నాకు న్యూ రిటర్న్ కావాలని చెప్పిన. సో ఓకే. సో వాట్ ఈస్ మై క్లయింట్ నేమ్ అంటే జాన్. మిడిల్ నెంబర్ ఎప్పుడు ఒకటే డిజిట్ ఉంటుంది. జాన్ ఏదో ఒకటి వేద్దామని స్మిత్ అని పెట్టేసిన. ఓకే. సో కమింగ్ టు వీడి యొక్క ఇన్ఫర్మేషన్ చూస్తే ఈజ్ సింగిల్ అండి. ఈజ్ నాట్ మ్యారీడ్. సో ఈజ్ నాట్ మ్యారీడ్ కాబట్టి ఏ ఫైలింగ్ స్టేటస్ తీసుకుందాం మనం? ఈజ్ నాట్ మ్యారీడ్. Single. వాడికి ఈజ్ నాట్ మ్యారీడ్. ఈజ్ హ్యావింగ్ సమ్ ఒక డిపెండెంట్ ఉన్నాడు వాడికి. నాట్ మ్యారీడ్ బట్ డిపెండెంట్ ఉన్నాడు. ఈజ్ మెయింటైనింగ్ ఏ హౌస్ హోల్డ్ ఫర్ ఏ డిపెండెంట్. HOH. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ మ్యారీడ్ and his spouse is willing to file a joint return. MFJ. Is married but his wife is not willing to file a joint return. MFS. Getting my point? So in this case I am taking John as single. So వీడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే 1/1/2000. ఓకే. ఆక్యుపేషన్ ఈజ్ వాడి ఆక్యుపేషన్ ఏంటండి మనకు తెలుసు కదా, గ్రాఫిక్ డిజైనర్. So what is this phone number ante I am taking a random phone number. Yeah, it has to have 10 digit అనుకుంటా. ఓకే. సో బెస్ట్ టైం టు కాల్ అంటే నేను చెప్తున్న వాడికి డేట్ ఐఆర్ఎస్ దాన్ని బేస్ చేసుకొని నీకేమైనా రిటర్న్ మీద డౌట్ ఉంటే కాల్ చేస్తుంది. ఇది ప్రింట్ ఆన్ రిటర్న్ అంటే డే టైమ్ అని ప్రింట్ చేయమని చెప్తున్నా. ఓకే. వాట్ ఈస్ దిస్ ఈమెయిల్ అంటే john@gmail.com. ఐఎమ్ గివింగ్ బేసిక్ ఇన్ఫో ఆఫ్ జాన్ అండి. ఓకే. వాడి యొక్క అడ్రస్ 123 స్ట్రీట్. ఒక జిప్ కోడ్ చెప్పారా? అన్ని 7లో వస్తుందా? రాదు. 12030 జిప్ కోడ్ 666. ఇది వచ్చిందండి. హోమ్ స్టేట్ ఎక్కడ ఉన్నాడు? ఫ్లోరిడా. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్లోరిడా స్టేట్? ఫ్లోరిడా చూడండి మీ మైండ్లో ఏం స్ట్రైక్ అవ్వాలి? వాట్ ఫ్లోరిడా ఇండికేట్స్ హియర్? Tax free state. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మరి జాన్ ఫ్లోరిడాలో ఉంటున్నాడు కాబట్టి వీడికి ఎన్ని రిటర్న్స్ ఫైల్ చేయాలండి మనం? నంబర్ ఆఫ్ రిటర్న్స్. ఫెడరల్కి ఫైల్ చేయాలా? Yes. స్టేట్ రిటర్న్, No. సిటీ రిటర్న్, No.
ఎగ్జాక్ట్లీ ఓన్లీ 1 రిటర్న్ ఈజ్ రిక్వైర్డ్, దట్ ఈస్ 1040 ఈజ్ రిక్వైర్డ్. సో వీడిని అడిగినాం, వీడు ఎక్కడ జాబ్ చేయట్లేదంట, వీడికి ఒక ఎన్ఈసి వచ్చిందండి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే డ్రేక్ సాఫ్ట్వేర్లో ఎన్ఈసి వచ్చింది అనుకోండి, ఎన్ఈసి వస్తే మనం ఇప్పుడు ఎన్ఈసి వస్తే డైరెక్ట్ షెడ్యూల్ సిలో బిజినెస్ ఇన్కమ్లో వేయకుండా కూడా డైరెక్ట్లీ ఇక్కడ చూడండి షెడ్యూల్ సికి రూట్ చేయొచ్చు. నేను దీన్ని షెడ్యూల్ సికి రూట్ చేస్తున్నా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా షెడ్యూల్ సికి వెళ్ళమని చెప్తున్నా. సాఫ్ట్వేర్కి ఇది బిజినెస్ ఇన్కమ్ షెడ్యూల్ సికి తీసుకెళ్ళు అని చెప్తున్నా. అర్థమైందా అండి? ఐఎమ్ టెల్లింగ్ సాఫ్ట్వేర్ ఈ ఎన్ఈసి ఎందుకు రానంటే షెడ్యూల్ సికి తీసుకెళ్ళు అని చెప్తున్నా. దిస్ ఈజ్ బిజినెస్ ఇన్కమ్ అని చెప్తున్నా సాఫ్ట్వేర్కి. ఓకే, టీన్ నెంబర్ ఐఎమ్ టేకింగ్ ఏ టీన్ నెంబర్, ర్యాండమ్ టీన్ నెంబర్ అని ఇంకోటి ఉండాలా. సో వాట్ ఈస్ ద నేమ్ అంటే క్రియేటివ్ స్టూడియోస్. క్రియేటివ్ స్టూడియో వాడు ఇచ్చింది కదండి, ఐఎమ్ టేకింగ్ నేమ్ క్రియేటివ్ స్టూడియో, ప్లీజ్ అండర్స్టాండ్ అండి. 123 స్ట్రీట్, వీడు కూడా ఫ్లోరిడాలో ఉన్నాడు. 33033 వచ్చింది. ఓకే, వీడు ఎంత ఇచ్చిండండి, ఎన్ఈసి ఎంతకి ఇచ్చిండు? 92,000. 92,000. మై ఇన్పుట్ ఈస్ కంప్లీటెడ్ ఫర్ దిస్ ఎన్ఈసి పార్ట్ అండి. ఓకే క్లియర్? ఓకే క్లియర్ కదండి. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్, ఐఎమ్ గోయింగ్ టు షెడ్యూల్ సి రైట్ నౌ. షెడ్యూల్ సి ఇన్కమ్స్లో చూస్తే మనకి ఇక్కడ ఇన్కమ్లోకి వెళ్తే సి అని ఉంది. ఐదర్ యూ క్యాన్ డ్రేక్ ఎట్లా అంటే డ్రేకున్న థింగ్ ఏంటంటే ఇక్కడ సెర్చ్ ఇస్తాడు, డైరెక్ట్లీ సి అని కొడితే నీ షెడ్యూల్ నేమ్ కొడితే సి అని కొట్టగానే షెడ్యూల్ సి వస్తుంది. ఐదర్ ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు డూ దిస్, డైరెక్ట్లీ గో టు ఇన్కమ్స్ యూ క్యాన్ సీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇన్కమ్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ మాత్రమే షెడ్యూల్ సికి వస్తాడు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పార్ట్నర్షిప్, ఎస్కోర్, వీళ్ళంతా కూడా రారు. అందుకే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని పెడుతున్నారు షెడ్యూల్ సి. సో ట్యాక్స్ పేర్ బిజినెస్ ఇది, వాడు ఒక్కడే కాబట్టి ట్యాక్స్ పేర్. వాట్ ఈస్ ద బిజినెస్ ప్రొఫెషన్, ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అంటే గ్రాఫిక్ డిజైనర్ బిజినెస్ అంటే ఏ ప్రోడక్ట్లో డీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఒకవేళ షూ బిజినెస్ అనుకోండి, మనం షూ బిజినెస్ అని షూ అనే ప్రోడక్ట్ పేరో సర్వీస్ పేరో రాస్తాం. సో బిజినెస్ నేమ్ జాన్ ఎల్ఎల్సి. ఐఎమ్ టేకింగ్ ర్యాండమ్ అండి, ప్లీజ్ అండర్స్టాండ్, ఐఎమ్ టేకింగ్ ర్యాండమ్ థింగ్స్. సో దీంట్లో వాడి యొక్క బిజినెస్ కోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో విల్ హ్యావ్ దిస్ లిస్ట్ అండి. వీ హ్యావ్ టు సర్చ్ ఇన్ దిస్ లిస్ట్. వాడి గ్రాఫిక్ డిజైనర్. సో గ్రాఫిక్ డిజైనర్ అంటే ఏదో ఒకటి తీసుకుందామండి, ప్రొఫెషనల్, చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, నాకు ఇది కనిపించట్లేదు. ఇప్పటికైతే ఐఎమ్ టేకింగ్ అడ్వర్టైజింగ్ ఇది తీసుకుంటున్నాను. ఓకే, నార్మల్గా ప్లీజ్ అండర్స్టాండ్, బిజినెస్ కోడ్ మనం ఈ దీంట్లో వెతకాలి, బట్ నాకు ఇది కనిపించట్లేదు. ఓకే, సో గూగుల్ చేసినా కూడా మీకు ChatGPT అడిగినా కూడా చెప్తుంది. ఓకే, సో కమింగ్ టు స్ట్రీట్ అడ్రస్, వీడు ఎక్కడ ఉంటుందంటే 123 స్ట్రీట్, వాళ్ళ ఇంట్లోనే ఉండి చేస్తున్నాడు. 123 స్ట్రీట్ 33033. బిజినెస్ వాళ్ళ ఇల్లు అడ్రస్ ఇక్కడ వచ్చేస్తుంది, ఎందుకంటే వాడు ఇంట్లోనే ఉండి చేస్తున్నాడు కదా, వాడు ఆఫీస్ లేదు, సపరేట్ ఆఫీస్ ఉంటే సపరేట్ అడ్రస్ వస్తుంది. క్లియర్? వాట్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ యూజింగ్ అంటే ఇఫ్ నాట్ క్యాష్ అయితేనే చెప్పాలి. అకౌంటింగ్ మెథడ్ ఇఫ్ నాట్ క్యాష్ అయితేనే చెప్పాలి, ఎందుకంటే క్యాష్ ఈజ్ ద డిఫాల్ట్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. గెటింగ్ మై పాయింట్? క్యాష్ ఈజ్ ద డిఫాల్ట్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ కాబట్టి ఈవెన్ సాఫ్ట్వేర్ ప్రెస్యూమ్స్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ క్యాష్ మెథడ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ క్యాష్ మెథడ్, ప్లీజ్ టెల్ ఇట్ ఈస్ ఎన్ అక్రూవల్ మెథడా లేకపోతే ఏమైనా కొత్త మెథడ్ నువ్వు వాడుతున్నావా, ప్లీజ్ టెల్ ద సాఫ్ట్వేర్. గెటింగ్ మై పాయింట్? సో కమింగ్ టు ఇక్కడ ట్యాక్స్ పేర్ మేడ్ పేమెంట్స్ అంటే ఇప్పుడు వీడు బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి వీడి దగ్గర ఒక ఎంప్లాయీ ఉంటే కొన్నిసార్లు W2 ఇవ్వాలి. వీడు వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుంటే వాడు ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు 1099 ఫార్మ్స్ వీడు ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. వీడు ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది బికాస్ కొన్నిసార్లు వీడు కూడా వేరే వాడికి పే చేస్తాడు కొన్ని పేమెంట్స్. నువ్వు అట్లా ఏమైనా పేమెంట్స్ చేసినావు, 1099 నువ్వు ఇష్యూ చేసినావు అంటే నేనేం ఇష్యూ చేయలేదండి, నాకు వేరే వాడి దగ్గర నుంచి నేనేం తీసుకోలేదు, వాడికి ఏమి ఇంట్రెస్ట్ పే చేయలేదు కాబట్టి 1099 అయ్యంటే వాడికి ఏమి ఇష్యూ చేయాలి. నేను వేరే వాడి దగ్గర నుంచి సర్వీస్ తీసుకోలే, వాడికి 1099 ఎన్ఈసి కూడా నేను ఇష్యూ చేయాలి. ఇప్పుడు ఒకవేళ జాన్ కూడా వేరే వాడి దగ్గర నుంచి సర్వీస్ తీసుకుంటే జాన్ హ్యాస్ టు ఇష్యూ 1099 ఎన్ఈసి. ప్లీజ్ అండర్స్టాండ్ అండి. ఓకే, లేదని చెప్పిన బై డిఫాల్ట్ నో పెట్టేసుకున్నా. సో గ్రాస్ రిసిప్ట్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ
1 lakh కాబట్టి 92,000 ఎన్ఈసీలో రాసిన కాబట్టి బ్యాలెన్స్ ఎంత రాయాలండి ఇక్కడ నేను? 8,000. Getting my point? So please understand, if you go to output, if you press control P కొట్టగానే అవుట్పుట్ లోకి వెళ్ళిపోతాం. కంట్రోల్ పి నొక్కగానే మనం అవుట్పుట్కి వెళ్ళిపోతాం. యూ కెన్ సీ ఇన్ ద అవుట్పుట్ హౌ మచ్ బిజినెస్ ఇన్కమ్ ఇస్ ఫ్లోయింగ్ అండి. 1 lakh. So should I need to calculate opening stock, purchases, closing stock and COGS is required in this case? Not required. Is a trader, is a service provider? Service oriented. సర్వీస్ ఓరియంటెడ్ అప్పుడు COGS వస్తుందా? No. No, directly your gross receipts are becoming, your sales amount are becoming your gross income or gross profit. Clear? This is your gross profit. Clear? How I am routing 1099 NEC, please understand. 1099 NEC వాడు నాకు సపరేట్ గా ఇచ్చిండు. ఎందుకు అంటే ఇప్పుడు ఎన్ఈసి వచ్చినప్పుడు ఎవరి నుంచి ఎన్ఈసి వచ్చిందని కూడా ఐఆర్ఎస్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కాబట్టి నేను ఎన్ఈసిని కూడా సారీ అండి స్మిత్ జాన్ కదా బ్యాక్ వెళ్ళిపోయినా. ఎన్ఈసిని కూడా ఎన్ఈసి ప్లేస్ లోనే నాకు ఇచ్చిన సపరేట్ స్క్రీన్ లోనే ఎంటర్ చేసుకున్నా. ఎన్ఈసి ఎంటర్ చేసి ఈ ఎన్ఈసి సికి పంపించమని చెప్పిన సాఫ్ట్వేర్ కి, దిస్ ఇస్ బిజినెస్ ఇన్కమ్, ప్లీజ్ రూట్ ఇట్ టు సి, షెడ్యూల్ సి. గెటింగ్ మై పాయింట్? ఇక్కడ నుంచి బ్యాలెన్స్ ఏదైతే బ్యాంక్ డిపాజిట్ ఉందో అది దానికి మనకి ఎన్ఈసి రాలేదు కాబట్టి ఐఎమ్ డైరెక్ట్లీ ఇన్పుటింగ్ 8,000 ఇయర్. సో 92 + 8 1 lakh విల్ బి ఫ్లోయింగ్ ఇన్ మై అవుట్పుట్ స్క్రీన్. ఇన్కమ్ ఓకే కదా? ఇన్కమ్ పోర్షన్ ఓకే కదా? ఇన్కమ్ పోర్షన్ ఓకే కదా? Okay, sir. ఒక్క నిమిషం అండి. వన్ సెకండ్, ఒక్క నిమిషం. సో కమింగ్ టు ఎక్స్పెన్స్ థింగ్, ఎక్స్పెన్స్ లో బిజినెస్ యూజ్ ఆఫ్ ఫోమ్ వచ్చిందండి. బిజినెస్ యూజ్ ఆఫ్ ఫోమ్ కి వీఆర్ నాట్ ఫాలోయింగ్ సింప్లిఫైడ్ మెథడ్, వీఆర్ ఫాలోయింగ్ ఏం ఫాలో అవుతున్నామంటే యాక్చువల్ ఎక్స్పెన్స్ మెథడ్. కాబట్టి మనకు డ్రేక్ లో ఇక్కడ చూడండి అన్ని ఎక్స్పెన్సెస్ అయిపోయిన తర్వాత 27 తర్వాత 28, 29 ఇక్కడ ఉంది కనిపించట్లేదు కానీ ఇక్కడ మనకు 30 ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 30 ఇక్కడ 30కి యూ విల్ హ్యావ్ ఏ సపరేట్ స్క్రీన్ 8829. ప్లీజ్ అండర్స్టాండ్ అండి. షెడ్యూల్ సిలో ఇక్కడ 30 లైన్ చూడండి. 30 లైన్లో చూడండి బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్. సో ప్లీజ్ అండర్స్టాండ్ బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్ ఇయర్, బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్ 8829. క్లియర్? లేదు నాకు అంత గుర్తుండదండి అంటే యూ కెన్ రిమెంబర్ ద ఫామ్ నేమ్ కదా, ప్లీజ్ టైప్ 8829. క్లియర్? ఈ బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్ కి సాఫ్ట్వేర్ నన్ను ఏం అడుగుతుంది అంటే ఈ బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్ దేని గురించి అంటే బిజినెస్ ఇన్కమ్ గురించి. వేర్ ఐఎమ్ రూటింగ్ దిస్ ఫామ్ అంటే బిజినెస్ ఇన్కమ్ కి, వాట్ సాఫ్ట్వేర్ ఈస్ ఆస్కింగ్ మీ ఈ బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్ దేని. సో ఆఫీస్ ఇన్ హోమ్ పెట్టినావు కదా, అది ఫామ్ ఇన్కమ్ అని చేయడానికి వేరే ఇన్కమ్స్ అయినా ఎన్ చేయడానికి అంటే లేదు నేను బిజినెస్ చేయడానికి బిజినెస్ ఇన్కమ్ అని చేయడానికి అని చెప్తున్నా సాఫ్ట్వేర్ కి. Then square footage of home. What is the square footage of home used exclusively for business? What is the square footage and used for business? 220. So total square footage of the home. Total 2200 kada. Excuse me. Yes, sir. అర్థమైందండి? 2 ఇన్ఫర్మేషన్ ఇచ్చినానండి. స్క్వేర్ ఫుటేజ్ ఆఫ్ ద హోమ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిజినెస్ కి ఎంత వాడిండు 220. యూ క్యాన్ సీ హియర్. టోటల్ ఏరియా ఆఫ్ ద హోమ్ 2200. ఓకే, సో ఇక్కడ సాఫ్ట్వేర్ నాకు క్లియర్ గా చూడండి అండి, ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి ఇచ్చింది. ప్లీజ్ అండర్స్టాండ్ అండి, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి ఇచ్చింది. దిస్ ఇస్ డైరెక్ట్ అండ్ డు నాట్ క్యారీ పర్సనల్ పోర్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టాక్సెస్ టు షెడ్యూల్. సో అది పక్కన పెడదాం, అది నేను తర్వాత మాట్లాడతాను దాని గురించి. డైరెక్ట్ ఇండైరెక్ట్ అంతే కదండి, ఐ కరెక్ట్? సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ లో ఏం చెప్తున్నా అంటే 1098 మార్టిగేజ్ ఇంట్రెస్ట్ 13,000. 1098 మార్టిగేజ్ ఇంట్రెస్ట్ డైరెక్టా ఇండైరెక్టా?
Indirect. 13,000. ఓకే. సారీ ఎక్సెసా? నాట్ ఎక్సెస్ అండి, సారీ, దట్ ఈస్ నాట్ ఎక్సెస్. 13,000 ఇండైరెక్ట్. ప్రాపర్టీ ట్యాక్సెస్, డైరెక్టా ఇండైరెక్టా? Indirect. సో ఏ ప్రాపర్టీకి కడుతున్నామంటే ఇల్లు కడుతున్నాం కాబట్టి ఇల్లు ఈజ్ అ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కదా, రియల్ ప్రాపర్టీ కదా. ప్రాపర్టీ ట్యాక్సెస్ పెయిడ్ ఫర్ ఎ రియల్ ప్రాపర్టీ ఆర్ కాల్డ్ రియల్ ఎస్టేట్ ట్యాక్సెస్ అండి. ఎప్పుడు రియల్ ఎస్టేట్ ట్యాక్సెస్ అవుతాయి? ప్రాపర్టీ ట్యాక్సెస్ ని ఎప్పుడు రియల్ ఎస్టేట్ ట్యాక్సెస్ అంటారంటే, ప్రాపర్టీ ట్యాక్సెస్ అయినా రియల్ ఎస్టేట్ ట్యాక్సెస్ అయినా రెండు సేమే, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ రియల్ ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ ట్యాక్సెస్ అంటారు. నేను దీని గురించి షెడ్యూల్ ఏలో క్లియర్ గా మాట్లాడతా. 4,800. ఓకే. సో యూటిలిటీస్, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇంటర్నెట్ యూటిలిటీస్ 3,600. ఈజ్ ఇట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్? Direct expense. Coming to utilities, should I enter this 3,800 here? 3,600 here? No. No. You need to enter in the direct portion 3,600. Coming to home insurance. Home insurance direct or indirect? Indirect. Putting in insurance column 1,200. So home repairs, whole house key 2,000. Direct or indirect? Indirect. సో ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఉంది కాబట్టి నువ్వు ఓన్గా క్యాలిక్యులేట్ చేసి విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేరే క్యాలిక్యులేట్ చేసి విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అవుట్పుట్లో తీసుకుంటుంది. అర్థమైందా? సాఫ్ట్వేర్ అవుట్పుట్లో తీసుకుంటుంది, బట్ సాఫ్ట్వేర్కి ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్గా ఇస్తే సాఫ్ట్వేర్ దీంట్లో ఏది ఎక్కువ ఉందో తీసుకుంటుంది. ప్లీజ్ సీ ఇన్ ద అవుట్పుట్ ఫార్మ్ అని కంట్రోల్ పి. అవుట్పుట్లోకి వెళ్తే యూ క్యాన్ సీ 8829. సో మనం ఎట్లయితే క్యాలిక్యులేట్ చేసినామో బిజినెస్ యూజ్ పర్సంటేజ్ 10% వాడు కూడా క్యాలిక్యులేట్ చేసిండు. ఓకే. అండ్ యూ క్యాన్ సీ 3,600 మాత్రం పర్సంటేజ్గా స్ప్లిట్ అయిందా? No. మిగతా అన్ని పర్సంటేజ్తో స్ప్లిట్ చేసిండు. సో వీడికి ఎంత వచ్చింది? 5,700 వచ్చింది. మనకి ఎంత వచ్చింది? 5,700. గెటింగ్ మై పాయింట్? ఎనీ కన్ఫ్యూజన్ అండి? సేమ్ హౌ వి క్యాలిక్యులేటెడ్ సాఫ్ట్వేర్ డిడ్ ద సేమ్ థింగ్. అయితే ఇక్కడ షెడ్యూల్ సి పైన చూడండి. షెడ్యూల్ సి పైన ఈ బిజినెస్ యూజర్ ఫామ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి రెండు క్యాలిక్యులేషన్స్ ఉన్నాయండి. 1,100, 5,700. ఏది తీసుకుంటుందండి? 5,700. క్లియర్? ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అ సింప్లిఫైడ్ మెథడ్ నీ క్యాలిక్యులేషన్ ఇక్కడే ఫ్లో అవుతాయి. 8829 ఇస్ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నానండి, ప్లీజ్ అండర్స్టాండ్. నేను సాఫ్ట్వేర్కి ఏమని చెప్తున్నా అంటే ఐఎమ్ నాట్ బోదర్డ్ అబౌట్ యాక్చువల్ ఎక్స్పెన్స్ మెథడ్. నాకు యాక్చువల్ ఎక్స్పెన్సెస్ మెథడ్ వద్దు, నాకు సింప్లిఫైడ్ మెథడ్ కావాలని చెప్తున్నా సాఫ్ట్వేర్కి. ఇదంతా ఇగ్నోర్ చేసేసి కింద పోర్షన్ అంతా ఇగ్నోర్ చేయి, నాకు ఓన్లీ సింప్లిఫైడ్ మెథడే క్యాలిక్యులేట్ చేయమని చెప్పిన. సో ఈ కేసులో 8829 ఫ్లో అవుతుందా? No. Can see in the output screen there is no 8829. And on schedule C you can see 1,100 is calculated and the calculation flows here itself. Andy. There is no requirement of additional document. There is no requirement of additional form here. Getting బట్ మన క్లయింట్కి ఏదైతే ఎక్కువ ఎక్స్పెన్స్ ఇస్తే అదే మంచిది కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ద యాక్చువల్ ఎక్స్పెన్స్ మెథడ్. సో యూ క్యాన్ సీ 8829 is generated. If I uncheck that box, 8829 is generated and along with the schedule C పైన you are getting higher expense of 5,700. Getting my point? ఓకే అండి. సో దెన్ ఆఫ్టర్ బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్ అయిపోయింది కదా. సో ఐఎమ్ మూవింగ్ టు నెక్స్ట్ ఎక్స్పెన్స్, వెహికల్ ఇన్ఫర్మేషన్ అంట. సో వెహికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ వెహికల్ పర్సనల్ పర్పస్కి వాడితే ఇక్కడ షెడ్యూల్ సి పైన తీసుకోవాలా? No. బట్ ఇక్కడ జాన్ యూజెస్ ఏ కార్ ఫర్ బిజినెస్ ట్రావెల్. ఎందుకు వాడుతున్నాడంట? బిజినెస్ For ట్రావెల్కి వాడుతున్నాడంట. అయితే ఇక్కడ కూడా చూడండి, ప్లీజ్ అండర్స్టాండ్, ఇదంతా వెహికల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇదంతా వెహికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే
మనకు వెహికల్ ఇన్ఫర్మేషన్ లో కూడా వెహికల్ కూడా కార్ అండ్ ట్రక్ ఎక్స్పెన్సెస్ లో కూడా డూ వీ హ్యావ్ ఎనీ మెథడ్స్ టు క్యాలిక్యులేట్ కార్ అండ్ ట్రక్ ఎక్స్పెన్సెస్? Yes. కార్ అండ్ ట్రక్ ఎక్స్పెన్సెస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారండి? Standard mileage method or actual expense method? Standard mileage method or actual expense method. So according to standard mileage method, so what is the like formula to calculate this, Andy? Business miles into 0.67%. Business miles into 0.67 for tax year 2024. If it is tax year 2025, 0.70. ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ఫర్ 2024 కాబట్టి సో ఇక్కడ ఈ కార్ అయితే తిరిగిందంట మొత్తం 16,000 మైల్స్ తిరిగిందంట, దాంట్లో 12,000 బిజినెస్ మైల్స్ అంట. సో ఇక్కడ స్టాండర్డ్ మైలేజ్ రేట్లో హౌ ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ అండి? 12,000 ఇంటూ 0.67. మేకింగ్ సెన్స్? కరెక్టే కదా అండి? ప్లీజ్ అండర్స్టాండ్ ద క్యాలిక్యులేషన్ అండి. బిజినెస్ మైల్స్ ఇంటూ 0.67 కాబట్టి ఇక్కడ కార్ మొత్తం 16,000 మైల్స్ తిరిగితే దాంట్లో 12,000 మైల్స్ ఆర్ ఫర్ బిజినెస్ మైల్స్ కాబట్టి అకార్డింగ్ టు స్టాండర్డ్ మైలేజ్ మెథడ్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ దిస్ వే. కరెక్ట్? కరెక్ట్. Yes, sir. Coming to actual expense method. Actual expense method no, so according to standard mileage method, this is the amount of expenditure we are getting. So let's see actual expense method. Actual expense method లో మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేద్దాం? Actual expense into business use percentage. యాక్చువల్ ఎక్స్పెన్స్ ఇంటూ బిజినెస్ యూజ్ పర్సంటేజ్. మరి బిజినెస్ యూజ్ పర్సంటేజ్ ఎట్లా వస్తుందండి మనకి? Business miles divided by total miles into 100. సో వాట్ ఈస్ ద బిజినెస్ మైల్స్ ఇన్ దిస్ కేస్? 12,000. టోటల్ మైల్స్ 16,000. ఇంటూ ఇంటూ 100. వాట్ ఈస్ ద పర్సంటేజ్ అండి? 75%. గెటింగ్ మై పాయింట్? సో దీంట్లో ఎక్స్పెన్సెస్ చూద్దామండి. సో వెహికల్ డీటెయిల్స్, వెహికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. వెహికల్ ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకు ఇచ్చిండు అంటే, ఎందుకు ఇచ్చిండండి వెహికల్ ఇన్ఫర్మేషన్? ఈ ఎంత ఎంత కాస్ట్, డేట్, ప్లేస్డ్ ఇన్ సర్వీస్ ఎందుకు ఇచ్చిండు? To calculate depreciation. ఎగ్జాక్ట్లీ టు క్యాలిక్యులేట్ ద డిప్రిషియేషన్. క్లియర్? సో గ్యాస్ అండ్ మెయింటెనెన్స్ ఎంత అంట? సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం లేదు కదా. గ్యాస్ ఎంత అంట? 3,800. 3,800 ఎంటైర్ తీసుకుంటామా? వి నీడ్ టు క్యాలిక్యులేట్ విత్ బిజినెస్ యూజ్ పర్సంటేజ్. Yes, 3,800 into 75%. 25%. ఇన్సూరెన్స్ 1,300 into 75%. So okay, 75%. I'm taking the formula and directly, don't get confused. సో పార్కింగ్ అనేది సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాలా, పర్సంటేజ్ అప్లై చేయాలా? Separate calculation. పార్కింగ్ ని పక్కన పెడదాం. ట్రాఫిక్ టికెట్ ఎంత అండి? 200. 200 into 75%. Okay, so if I club all this, plus I need to add పార్కింగ్. మన పార్కింగ్ ది కూడా తీసుకోవాలి కదా. పార్కింగ్ ఎంత ఉంది? పార్కింగ్ డైరెక్ట్ తీసుకుందాం. ఇక్కడ రైట్, ఐల్ రైట్ ఇట్. పార్కింగ్ ఎంత ఉందండి? 350. సో దిస్ ఈస్ అకార్డింగ్ టు యాక్చువల్ ఎక్స్పెన్స్ మెథడ్. సో ప్లీజ్ రిమెంబర్ అండి, అకార్డింగ్ టు యాక్చువల్ ఎక్స్పెన్స్ మెథడ్ షుడ్ వి నీడ్ టు క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్ ఆఫ్ ద వెహికల్. Yes. ఇక్కడ డిప్రిషియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేద్దామండి. మరి సో మనకు డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ కోసం మనకి ఏమేమి కావాలండి? వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ వి రిక్వైర్? Cost of asset, recovery period, ఇంకా method of depreciation. ఎగ్జాక్ట్లీ అండి, మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్. ఓకే, బిజినెస్ యూజ్ పర్సంటేజ్ మోర్ దాన్ 50% ఉంది కాబట్టి షుడ్ ఐ నీడ్ టు గో విత్ జీడిఎస్, షుడ్ ఐ నీడ్ టు గో విత్ ఏడిఎస్? జనరల్ డిప్రిషియేషనా లేకపోతే ఆల్టర్నేటివ్ డిప్రిషియేషన్ మెథడా? బిజినెస్ యూజ్ పర్సంటేజ్ 75 ఉంది. జీడిఎస్ఆ ఏడిఎస్ఆ? వేర్ ఇట్ ఈస్ అండి. వెన్ ఏడిఎస్ ఈజ్ యూజ్డ్ అండి, వెన్ ఏడిఎస్ ఈజ్ యూజ్డ్
అసెట్ లెస్ దాన్ 50% ఫర్ బిజినెస్ యూజ్. ఈ కేసులో అసెట్ లెస్ దాన్ 50% ఫర్ బిజినెస్ యూజా, మోర్ దాన్ 50%? More than 50%. మోర్ దాన్ అన్నప్పుడు ఏడిఎస్ జీడిఎస్? GDS. జీడిఎస్. సో కాస్ట్కి వచ్చేసి కాస్ట్ ఎంత అండి? కాస్ట్ ఎంత ఉంది? 32,000. రికవరీ పీరియడ్ ఎంత? రికవరీ పీరియడ్ 5 years. వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ ఐ నీడ్ టు యూస్? GDS. జీడిఎస్. జీడిఎస్ లో మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ డిబిఎమా ఎస్ఎల్ఎమా? డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడా, సారీ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడా, ఎస్ఎల్ఎమా, స్ట్రేట్ లైన్ మెథడా? DBM. డిబిఎం లో 200% డిబిఎమా, 150% డిబిఎమా? 200%. 200% డిబిఎం. సో ఇక్కడ వాట్ మెథడ్ ఆఫ్ కన్వెన్షన్ ఐ నీడ్ టు టేక్ అండ్ మిడ్ మంత్, హాఫ్ ఇయరా, లేకపోతే మిడ్ క్వార్టరా? కన్వెన్షన్ ఫర్ పర్సనల్ ప్రాపర్టీ, డిఫాల్ట్ కన్వెన్షన్ ఫర్ పర్సనల్ ప్రాపర్టీ ఏంటండి? Half year. హాఫ్ ఇయర్ కన్వెన్షన్. గెటింగ్ మై పాయింట్? ఓకే కదండి అందరికి? సో ఐఎమ్ టేకింగ్ 32,000. సో ఐఎమ్ టేకింగ్ 32,000 divided by 5 years రికవరీ పీరియడ్ ఇంటూ 200% ఇక్కడ తీసుకొని దాని తర్వాత ఐఎమ్ టేకింగ్ 6/12. ఓకే, కింద క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 6,400 is the depreciation. Getting my point? కానీ ఇది ఎంటైర్ కార్క్ అవుతుంది కదా, అర్థమవుతుందా? ఎంటైర్ కార్క్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం ప్రపోర్షనేట్ కార్ దగ్గరనే చేద్దామా, లేకపోతే ఇక్కడ చేద్దామా? ఇక్కడనే చేద్దామండి. ఇంటూ 75%. అట్లా చేసుకున్న సేమ్ వస్తుంది, ఇట్లా చేసుకున్న సేమ్ వస్తుంది. దీంట్లో 4,800 is for బిజినెస్ పోర్షన్. ఐదర్ యూ క్యాన్ టేక్ దిస్ వే అండి, ఎందుకంటే పర్సనల్ పోర్షన్కి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయొద్దు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఒక పని చేద్దాం. 32,000 ఇంటూ 75% తీసుకుందాం ఇక్కడే. అట్లా కూడా 4,800 వస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్ అండి, ఐఎమ్ డూయింగ్ ఎట్లా చేసినా క్యాలిక్యులేషన్ సేమ్ వస్తుంది. అక్కడ 32,000 తీసుకొని 75% వేసినా కూడా అదే వస్తుంది, ఇట్లా చేసినా అదే వస్తుంది. 4,800 డిప్రిషియేషన్ ఎంత అండి అకార్డింగ్ టు యాక్చువల్ మెథడ్? ఎంత అండి అకార్డింగ్ టు యాక్చువల్ మెథడ్? 4,325 ప్లస్ 4,800 9,000 దాకా వస్తుంది యాక్చువల్ ఎక్స్పెన్స్ లో. ఓకే, సో లెట్ మీ ఇన్పుట్ ద సేమ్ థింగ్ ఇన్ ద సాఫ్ట్వేర్. సో షెడ్యూల్ సి లోపల వెళ్తే, మీరు షెడ్యూల్ సిలో చూస్తే యూ క్యాన్ సీ కార్ అండ్ ట్రక్ ఎక్స్పెన్సెస్, వెహికల్ ఎక్స్పెన్సెస్, ఆటోమొబైల్ ఎక్స్పెన్సెస్. సాఫ్ట్వేర్ మే గివ్ డిఫరెంట్ నేమ్స్ ఫర్ ఇట్, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ అండి. పార్ట్ 2లో కార్ అండ్ ట్రక్ ఎక్స్పెన్సెస్ లో ఆటోమొబైల్కి సపరేట్ స్క్రీన్ ఇచ్చిందంట, ఆటోకి సపరేట్ స్క్రీన్ ఇచ్చిందంట, ఆటోమొబైల్కి సపరేట్ స్క్రీన్ ఇచ్చిందంట. సారీ అయిపోయిందా? సో షెడ్యూల్ సికి వెళ్తే, ప్లీజ్ అండర్స్టాండ్, షెడ్యూల్ సికి వెళ్తే ఇక్కడ కార్ అండ్ ట్రక్ ఉందా, ఇక్కడ క్లిక్ చేస్తే యూ క్యాన్ సి ఈ వెహికల్ దేనికోసం వాడినావు అని అంటే బిజినెస్ కోసం వాడినా అని చెప్తాను. వెహికల్ దేనికోసం ఫర్ అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే దేనికోసం, ఏ ఫామ్ కోసం అంటే షెడ్యూల్ సి ఫామ్ కోసం. ప్లీజ్ అండర్స్టాండ్ అండి, ఐఎమ్ రూటింగ్ ఇట్ టు షెడ్యూల్ సి. డిస్క్రిప్షన్ అంటే వెహికల్. ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్డ్ కార్ అనుకోండి, ఫోర్డ్ కార్. ఇఫ్ ఇట్ ఇస్ మారుతి కార్ అట్లా రాస్తాం. మోడల్ 2020 అలా రాస్తాం జనరల్. సో ఇట్ ఈస్ ఫర్ జూలై 1st 2024. సో మనం యుఎస్ డేట్ ఫార్మాట్ లో స్టార్టింగ్ డేట్ రాస్తామా, మంత్ రాస్తామా? Month. ఇండియన్ ఫార్మాట్ లో Date. ఎగ్జాక్ట్లీ. సో వీడేమైనా వాజ్ ద బిజినెస్ వెహికల్ అవైలబుల్ ఫర్ పర్సనల్ యూస్ డ్యూరింగ్ ద ఆఫ్ అంటే పర్సనల్ కి కూడా వాడినా. డిడ్ ద ట్యాక్స్ పేయర్ హ్యావ్ అనదర్ వెహికల్ అంటే నో, ఐ డోంట్ హ్యావ్ అనదర్ వెహికల్. డస్ ద ట్యాక్స్ పేయర్ ద ఎవిడెన్స్? యా. నువ్వు ఈ డిడక్షన్ తీసుకోవడానికి నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అని అడుగుతున్నది ఐఆర్ఎస్. యా ఐ హ్యావ్ ద ఎవిడెన్స్. టోటల్ మైల్స్ ఎంత, బిజినెస్ మైల్స్ ఎంత, అదర్ మైల్స్ ఎంత? బిజినెస్ మైల్స్ ఎంత? బిజినెస్ మైల్స్ ఎక్కడ రాసినాం కదండి, 12,000. 12,000.
సో అదర్ మైల్స్ ఐఎమ్ టేకింగ్ ఇట్ as 4,000 అండి పర్సనల్ మైల్స్. సో ఇక్కడ ఇక్కడ మనకేంటి ఓన్లీ జస్ట్ మైల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. విత్ దిస్ మైల్స్ ఇన్ఫర్మేషన్ సాఫ్ట్వేర్ ఈజ్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ స్టాండర్డ్ మైలేజ్ రేట్. చూడండి మనం ఏం యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఇన్పుట్ చేయకుండా కూడా సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మన స్టాండర్డ్ మైలేజ్ రేట్ ప్రకారం ఎంత క్యాలిక్యులేట్ చేసింది షెడ్యూల్ సి పైన 8040 ఇంతగానం వచ్చిందా మనకు కూడా 8040 గెటింగ్ కరెక్టా? ఓకేనా? సేమ్ కదండి మనం అనుకున్నది. బట్ ఇప్పుడు మనకి యాక్చువల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇవ్వాలి కాబట్టి ఐఎమ్ గివింగ్ యాక్చువల్ ఎక్స్పెన్సెస్ యాజ్ వెల్. యాక్చువల్ ఎక్స్పెన్సెస్లో గ్యాస్ 3800 ఐఎమ్ ఇన్పుటింగ్ ఇన్ ద రెస్పెక్టివ్ లైన్ అండి, రెస్పెక్టివ్ లైన్. ఇన్సూరెన్స్ 1300, ఇన్సూరెన్స్ 1300, సారీ 1300 కదా, టైప్ ఎర్రర్, 1200 పడ్డది, 1300. ఓకే. పార్కింగ్ పార్కింగ్ ఫీజు ఎంత? పార్కింగ్ ఫీ ఎంత ఉండే కదండి మనకి 350. అదర్ ఎక్స్పెన్సెస్లో సో ఇది మనకి లేదు కాబట్టి ట్రాఫిక్ ఏదో సంథింగ్ ఇచ్చిండు, ట్రాఫిక్ ఫీజు ఏదో ఇచ్చిండు, ట్రాఫిక్ ఫీ ఇక్కడ లేదు కాబట్టి సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ డైరెక్ట్లీ ట్రాఫిక్ టికెట్ అని రాసి ఇక్కడ అదర్స్లో రాస్తున్నా. ఎంత ట్రాఫిక్ టికెట్ ఎంత ఉంది? 200. ఓకే. సో అప్లై బిజినెస్ యూజ్ పర్సంటేజ్. వీడు ఏం అడుగుతున్నాడు ఒక నిమిషం, లేకపోతే డైరెక్ట్ తీసుకుంటుంది మీది. ఒకసారి ఆగండి, నేను ఒక్కసారి చూసి ఇస్తాను మీకు వీడు సాఫ్ట్వేర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుందో. ఎంత వచ్చిందండి? 8390 మనకి ఎంత వచ్చింది? $8390 9125 వచ్చిందా? వీడు ఎక్కడ తీసుకుంటున్నాడు? షెడ్యూల్ సి వర్క్షీట్లో వెళ్ళిపోదామండి. వర్క్షీట్ మనకి ఇంకే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బిజినెస్ యూజ్ పర్సంటేజ్ 75%, 28,750, 2850, 2850 మనం కూడా 2850 చేసినాం దీన్ని. 2850 కరెక్ట్, ఒక్కొక్కటి మ్యాచ్ చేసుకుంటూ వద్దాం. 975 ఓకే. 350 మనం 350 తీసేసుకున్నాం సపరేట్గా, 350 తీసుకున్నాం సపరేట్గా. ఇది కూడా డైరెక్ట్లీ 350ని బిజినెస్ యూజ్ పర్సంటేజ్ చేయకుండా తీసుకుంది. ట్రాఫిక్ టికెట్ 200కి 200 తీసుకుంటుంది, దట్ 200కి 200 తీసుకుంటుంది. అందుకే మనం అప్లై బిజినెస్ యూజ్ పర్సంటేజ్ చేద్దాం. ఇప్పుడు కరెక్ట్ తీసుకుంటుంది. ఆటో వర్క్షీట్కి వెళ్తున్నాను. వర్క్షీట్ ఇస్తాడు. వర్క్షీట్స్ ఏంటంటే నీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం 150, మనం కూడా 150 తీసుకుని ఉంటాం, 150. ఓకే. సో 4325 టోటల్ ఎక్స్పెన్సెస్ 4325. ఓకే ఓకే కదా అండి? ఎక్స్క్యూజ్ మీ, 4325. దెన్ స్టాండర్డ్ మైలేజ్ 8040, 350. ఓకే ఓకే, స్టాండర్డ్ మైలేజ్ రేట్లో కూడా తీసుకున్నాం కదా. సారీ స్టాండర్డ్ మైలేజ్ రేట్లో వాట్ వి మిస్డ్ అండి ఇక్కడ. పార్కింగ్ షుడ్ బి టేకెన్ సపరేట్లీ 350. ఎక్స్క్యూజ్ మీ, పార్కింగ్ షుడ్ బి టేకెన్ సపరేట్లీ 8390 తీసుకుంటుంది అది. ఓకే. మీరు చూస్తే వీ హ్యావ్ డిస్కస్డ్ ఇక్కడ మనం స్టాండర్డ్ మైలేజ్ రేట్లో క్లియర్గా చెప్పినానండి. పార్కింగ్ షుడ్ బి టేకెన్ సపరేట్లీ, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. డిప్రిషియేషన్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ రాసినామా లేదా? మిస్ చేసినామా? స్టాండర్డ్ మైలేజ్ రేట్లో పార్కింగ్ డిప్రిషియేషన్ నాట్ రిక్వైర్డ్. సో యూ కెనాట్ డిప్రిషియేట్ అండ్ యాక్చువల్ ఎక్స్పెన్స్ మెథడ్. నోట్ ఇక్కడ రాసినాం చూడండి, నోట్ పాయింట్. క్లియర్? Yes, sir. యా. సో ప్లీజ్ లెట్ మీ నో అండి, మీరు మాట్లాడితే నాకు అర్థమవుతుంది. ఇఫ్ ఐ మిస్ దట్ పాయింట్ ప్లీజ్ యాడ్ అండి. కానీ నేను అక్కడ నోట్ పాయింట్లో క్లియర్గా రాయించిన. ఓకే కదా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఎటు పోయింది ఇది?
ఇదా? ఏమైంది? ఇక్కడ ఓకే. చలో ఎక్కడ వరకు వచ్చినామండి మనం? Yeah. So software has calculated 8390. We have calculated 8390 according to actual expense method. సో యాక్చువల్ ఎక్స్పెన్స్ మెథడ్ 8390 ఏదైతే ఉందో 8390 క్యాలిక్యులేట్ చేసిండో వీడు ఇక్కడ చేసిన థింగ్ ఏంటంటే వీడు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయలేదండి. సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ టేకింగ్ డిప్రిషియేషన్. సాఫ్ట్వేర్కి డిప్రిషియేషన్కి నువ్వు ఇన్పుట్స్ ఇవ్వాలి 4562లో. గెటింగ్ మై పాయింట్. నువ్వు 4562లో నువ్వు మళ్ళీ సపరేట్గా ఇన్పుట్స్ ఇవ్వాలి దాని గురించి. కానీ మనం ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి సాఫ్ట్వేర్ ఏమనుకుంటుంది అంటే వీడు స్టాండర్డ్ మైలేజ్ రేట్ ఫాలో అవుతున్నాడు కాబట్టి యాక్చువల్ ఎక్స్పెన్సెస్ మెథడ్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయట్లేదు అని చెప్పి తీసేసుకుంటుంది. అర్థమైందా? మనం యాక్చువల్ ఏంటంటే మళ్ళీ దీనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ టర్బో ట్యాక్స్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. టర్బో ట్యాక్స్లో వాడు ఏమంటాడంటే డైరెక్ట్ నువ్వు ఇచ్చినప్పుడే అది డిప్రిషియేషన్ ఇన్ఫర్మేషన్ కూడా తీసేసుకొని హ్యాపీగా డిప్రిషియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. కానీ డ్రేక్ మనకు అట్లాంటి ఫెసిలిటీ ఇవ్వట్లేదు. నువ్వు 4562లో మళ్ళీ సపరేట్గా ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ కూడా ఇక్కడ లేదు. ఓకే, మనకి డ్రేక్ ఇవ్వట్లేదు, టర్బో ట్యాక్స్ ఇస్తుంది. కొన్ని సాఫ్ట్వేర్స్ ఇస్తే కొన్ని సాఫ్ట్వేర్లు ఇవ్వవు. ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ఇవ్వలేదు. బట్ థియరటికల్లీ కమింగ్ టు హియర్ నేను ఏం చేసిన అంటే ఇక్కడ డిప్రిషియేషన్ మనకి ఎంత క్యాలిక్యులేట్ అయింది? 4800 క్యాలిక్యులేట్ అయింది కదా. నేను ఇక్కడ డిప్రిషియేషన్ని మనం మ్యాచ్ చేయడానికి 4800 డైరెక్ట్ తీసుకుంటున్నా ఇక్కడ. కానీ డిప్రిషియేషన్ రావాలి, డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ అవ్వాలి 4562లో. బట్ ఇట్ టేక్స్ మోర్ టైం. ఇప్పుడు నేను అదంతా ఇన్పుట్ చేయడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఐఎమ్ మ్యాచింగ్ ద క్యాలిక్యులేషన్ విచ్ ఐ టుక్ అండి. ఐఎమ్ మ్యాచింగ్ ద క్యాలిక్యులేషన్ విచ్ ఐ టుక్. గెటింగ్ మై పాయింట్ కదండి. డిప్రిషియేషన్ని మళ్ళీ తీసుకున్నాను నేను మాన్యువల్గా, కానీ 4562 మీద ఈ క్యాలిక్యులేషన్ చూపియాలి అంతే. ఎక్స్క్యూజ్ మీ. Okay, sir. Yeah. So these are the two major aspects in case of expenses అండి. బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్, కార్, ఈ రెండు మీకు క్లియర్గా అర్థమైతే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కింద వచ్చే ఎక్స్పెన్సెస్ అన్ని, అదర్ ఎక్స్పెన్సెస్ అన్ని మీకు పెద్ద టైం పట్టదు. ఓకే, అయితే ఇక్కడ ఏమన్నాడంటే క్లయింట్ మీల్స్ 1600. క్లయింట్ మీల్స్ ఎంత? క్లయింట్ మీల్స్ ఎంత? 1600. మరి క్లయింట్ మీల్స్కి ఎంటైర్ 1600 తీసుకోవాలా నేను? ఎంటైర్ 1600 డిడక్టబుల్? క్లయింట్ మీల్స్ ఎంటైర్ 1600 డిడక్టబులా? 50% deductible. Exactly, 50% is deductible. Exactly. General, go with the general rule. Office supplies 2100. Software subscription 1200. Advertising 2500. ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. యూ క్యాన్ డైరెక్ట్లీ టేక్ ద ఎక్స్పెన్సెస్. గెటింగ్ మై పాయింట్ కదండి. ప్రొఫెషనల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ 900. పర్సనల్ ఎక్స్పెన్సెస్ అంట. జాన్ పేడ్ ఫ్యామిలీ గ్రోసరీస్, ఇంటికి కూరగాయలు కొనుక్కోపోయాడు, తీసుకోవాలా? No. వాడి కోసం వాడు షర్ట్ ప్యాంట్ తీసుకున్నాడు, తీసుకోవాలా? No. పర్సనల్ వెకేషన్, వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళింది, తీసుకోవాలా? No. ఎగ్జాక్ట్లీ. అర్థమైంది కదండి? అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సాఫ్ట్వేర్కి మీరు ఇక్కడ షెడ్యూల్ సిలో ఇచ్చేటప్పుడు మీల్స్ డైరెక్ట్లీ నేను ఇక్కడ రాస్తున్నానండి. ఎంత? 1600. ఎంటైర్ రాస్తున్నా, మొత్తం రాస్తున్నా. ప్లీజ్ అండర్స్టాండ్ అండి. సాఫ్ట్వేర్ మన కోసం ఉంది కదా, మన పని అది చేస్తుంది కదా. సాఫ్ట్వేరే మనకు షెడ్యూల్ సి పైన మీల్స్ ఎంత ఫ్లో చేస్తుందో చూడండి. ఎంత ఫ్లో చేసిందండి? మనం ఇచ్చింది 1600, 800 ఫ్లో చేసింది. ఎందుకోసం? బికాస్ క్లయింట్ మీల్స్ ఆర్ ఓన్లీ 50% డిడక్టబుల్. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను మిగతా ఎక్స్పెన్సెస్ అని రాస్తున్నా. క్లయింట్ మీల్స్ 800. ఆఫీస్ సప్లైస్, మనకి ఆఫీస్ సప్లైస్ ఎక్కడ వేస్తాం? సప్లైస్ ఉందిగా మనకి, ఇక్కడ వేయొచ్చా? Yes. 2100.
సో సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్, సాఫ్ట్వేర్ క్యాన్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎట్లా తీసుకుంటా అంటే ఐఎమ్ క్లాసిఫైయింగ్ ఇట్ యాజ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఆఫీస్ ఎక్స్పెన్స్. ఓకే, 1200. ఓకే, మన సాఫ్ట్వేర్ కావాలి కదండి. మన ఆఫీస్లో అన్ని మనకి ఏమంటారు, వాడే సాఫ్ట్వేర్కి ఏదైనా సబ్స్క్రిప్షన్ కావాలి, ఏదన్నా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలంటే ఈస్ టేకింగ్ సమ్ సబ్స్క్రిప్షన్ అండి. ఐఎమ్ టేకింగ్ ఇట్ అస్ ఆఫీస్ ఎక్స్పెన్స్. అడ్వర్టైజింగ్, వీ హ్యావ్ అడ్వర్టైజింగ్ సపరేట్ లైన్ ఫర్ కదా, 2500. పర్సనల్ ప్రొఫెషనల్ లయబిలిటీ ఇన్సూరెన్స్లో వేసేస్తున్నానండి. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ బెటర్ ప్రజెంటేషన్ ఫర్ యువర్ సెల్ఫ్, డూ వన్ థింగ్ అండి, ప్లీజ్ క్లిక్ టైస్. ఇక్కడ ఇక్కడ అంటే మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే డ్రేక్లో డబుల్ టైం క్లిక్ చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవ్వగానే ఈ ఇన్ఫర్మేషన్ అది ఎందుకోసం ఇప్పుడు రేపొద్దున నీ క్లయింట్ కానీ రేపొద్దున నువ్వే ఈ రిటర్న్ చూస్తే ఆ 900 ఎందుకు వేసినావు అనే విషయం, ఏ ఇన్సూరెన్స్ కోసం వేసినావు అనే విషయం తెలియదు. కాబట్టి యూ క్యాన్ డూ లైక్ దిస్ ఆల్సో, 900 అని పెట్టినా. ఓకే, ఇట్లా చూపిస్తాను 900. ఇంకా మీరు బెటర్ ఆఫీస్ ఎక్స్పెన్స్, ఏ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 1200 ఏ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఇఫ్ ఐ క్లిక్ ట్వైస్, ఆఫీస్ సబ్స్క్రిప్షన్, ఆఫీస్ సాఫ్ట్వేర్ subscriptions. Got it. Okay, if I input 1200, it will show this way అండి. దిస్ ఇస్ ఎ బెటర్ ప్రజెంటేషన్. సో రేపు పొద్దున నువ్వు షెడ్యూల్స్ ఎప్పుడైనా చూసినా కూడా ఇది ఎందుకు 900 వేసినాం అనే విషయం కూడా ఐ క్యాన్ నో. దిస్ ఈస్ ఫర్ ఇన్సూరెన్స్, ప్రొఫెషనల్ లయబిలిటీ ఇన్సూరెన్స్. దిస్ ఈస్ ఫర్ సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్. క్లియర్? గెటింగ్ మై పాయింట్? యా, ఇవన్నీ ఎంటర్ చేసినాం కదా. అకార్డింగ్ టు అవర్ క్యాలిక్యులేషన్ ఎంత వచ్చింది, మనం క్యాలిక్యులేషన్ చూద్దామండి. సో బిజినెస్ ఇన్కమ్, వాట్ ఈస్ ద బిజినెస్ ఇన్కమ్ అండి? బిజినెస్ ఇన్కమ్ ఎంత? 1 lakh కదా. కమింగ్ టు లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఎక్స్పెన్సెస్, వాట్ వీ హ్యావ్ టేకెన్ అండి, మనకి ఇది డైరెక్ట్ తీసేసుకుందాం. ఏవి? అడ్వర్టైజింగ్, ఫస్ట్ అడ్వర్టైజింగ్ ఇవి తీసుకుందాం. ఓకేనా, డైరెక్ట్లీ ఇవి తీసేసుకుంటున్నా. ఓకే, ఇవి ఈజీ కదా అండి, అవి ఈజీ కాబట్టి అవి ఈజీగా తీసేసుకుంటున్నా. అరే ఇక్కడ రాసిన. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈజీగా ఉంటాయి కాబట్టి తీసేసుకుంటున్నా. చెప్పండి ప్లీజ్, గివ్ మీ ద లిస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండి. మీరు కొంచెం హెల్ప్ చేయండి నాకు. అడ్వర్టైజింగ్ ఎంత ఉండే? అడ్వర్టైజింగ్ ఎంత మీకు కూడా గుర్తుకు లేదా? క్వశ్చన్ మీ దగ్గర ఉంది కదా. అడ్వర్టైజింగ్ ఎంత ఉంది? 2500. 500. మీల్స్ ఎంత ఉంది? 1600. 1600లో ఎంటర్ తీసుకుంటానా? 800. 50% తీసుకోవాలి. 50% తీసుకోవాలి. దెన్ ఇంకేమేమి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, నాకు కొంచెం హెల్ప్ చేయండి. అడ్వర్టైజింగ్, ఇంకా సప్లైస్ ఉండే కదా, ఆఫీస్ సప్లైస్. ఆఫీస్ సప్లైస్ ఎంత అండి? 3000. సో ఇక్కడ నుంచి తీసుకుంటాను నేను, ఇక్కడ ఉంది కదా. సో ఆఫీస్ సప్లైస్ ఎంత? 2100. సాఫ్ట్వేర్ ఎంత? 1200. దెన్ ఆఫ్టర్ మనకి ఇంకేం ఎక్స్పెన్సెస్ ఉన్నాయి? అడ్వర్టైజింగ్ అయిపోయింది, క్లయింట్ మీల్స్ తీసుకున్నాం, సప్లైస్ తీసుకున్నాం, సాఫ్ట్వేర్, ఇన్సూరెన్స్ 900. ఓకే, దీంతో పాటు ఆటో ఎక్స్పెన్సెస్ ఎంత తీసుకున్నామండి? 2 మెథడ్స్లో మనకి ఏది ఎక్కువ ఎక్స్పెన్స్ ఇచ్చింది? 8390 పెద్దదా, 9125 పెద్దదా? 9125. యాక్చువల్ ఎక్స్పెన్సెస్ మెథడ్ తీసుకున్నాను. దీంతో పాటు బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్
బిజినెస్ యూజ్ ఆఫ్ హోమ్లో మనకి ఏది వచ్చిందండి యాక్చువల్గా సింప్లిఫైడా 700. ఎంత వచ్చిందండి? సారీ మీరు చెప్పండి. 5,700. 5,700. So if I club all these, sum of equal to sum of from here to here. Okay, total expense. So if I deduct business incomes less business expenses, I'll get the net profit. Schedule C is done అండి. This is the simplest like simple calculation అండి. Schedule C calculate చేసిన నేను. ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా దీంట్లో? సో లెట్ us look at the software what it did అండి. ఇదేం చేసిందో చూద్దాం. What it has done. 77675 అంటుంది ఇది. 77675. ఓకే. ఎనీ కన్ఫ్యూజన్? No, sir. నో. సో ఇక్కడ మన స్టోరీ ఇక్కడ నుంచి ఇక్కడికి అయిపోదా అండి. నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయగానే మన స్టోరీ అయిపోదు. ప్లీజ్ అండర్స్టాండ్ అండి, వెన్ దెర్ ఇస్ ఎ నెట్ ప్రాఫిట్ యూ నీడ్ టు పే అడిషనల్ ట్యాక్స్ అండి. వాట్ ఈస్ దర్ అడిషనల్ ట్యాక్స్? SC tax. సో అడిషనల్ ట్యాక్స్ గురించి, ఎస్సీ ట్యాక్స్ గురించి మాట్లాడదాం. ఎస్సీ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎట్లా జరుగుతుందండి? To that net profit, we need to multiply 92.35%. సో ఐఎమ్ టేకింగ్ డైరెక్ట్లీ. సో నాకు క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది, ఇక్కడ చేయొచ్చు కాబట్టి మీరు బుక్లో రాసేటప్పుడు మంచిగా ప్రజెంటేషన్ చేయండి. నేను ఇక్కడ తీసుకుని 92.35%, 92.35%. దట్ ఐ విల్ గెట్ నెట్ అడ్జస్టెడ్ Earnings. ఫర్ దిస్ వీ నీడ్ టు. సో ఇఫ్ ఇట్ ఈస్ బిలో 400 అయితే షుడ్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఎస్సీ ట్యాక్స్? No. సో దీనికి మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలండి? ఏమేమి క్యాలిక్యులేట్ చేద్దాం? SST, MCT, additional MCT. అడిషనల్ ఎంసీటీ ఈ కేసులో వస్తుందా? లిమిట్ క్రాస్ అయిందా? No. సో ఏఎంసీటీ తీయట్లేదు. ఎస్ఎస్టీ ఎంత అండి? 12.4%. ఎంసీటీ 2.9. ఓకే. వాట్ ఈస్ ద ఎస్సీ ట్యాక్స్ అండి? వాట్ ఈస్ ద ఎస్సీ ట్యాక్స్? సో ఈ ఎస్సీ ట్యాక్స్ ఎక్కడ రిపోర్ట్ అవుతుంది? Schedule 2. షెడ్యూల్ 2లో ఎంత రిపోర్ట్ అవుతుంది? 100%, 50%? 50%. షెడ్యూల్ 2లో. In Schedule 2, 100%. దీంట్లో ఏమైనా డిడక్షన్ దొరుకుతుందా మనకి? 50% is deducted as adjusted to income in Schedule 1. షెడ్యూల్ 1లో ఎంత రిపోర్ట్ అవ్వాలి? 50%. డిడక్టబుల్ పార్ట్ ఆఫ్ ఎస్సీ ట్యాక్సెస్ 50% ఇది రిపోర్ట్ అవ్వాలి. సో లెట్ us see సాఫ్ట్వేర్ ఇదే పని చేసిందో లేదో చూద్దాం. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు డూ. సో ఇక్కడ చూడండి, నేను ఐ హ్యావ్ గివెన్ ఓన్లీ మనకు ఈ రిటర్న్లో షెడ్యూల్స్ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, బట్ ఇట్ ఈస్ జనరేటింగ్ షెడ్యూల్ 1. ఎందుకు? డిడక్టబుల్ పార్ట్ ఆఫ్ ఎస్సీ ట్యాక్స్ కావాలి కదా. 5488. 87 తర్వాత 56 ఉంది కాబట్టి నెక్స్ట్ నంబర్కి వెళ్తుందా, సేమ్ నంబర్ ఉంటుందా? రౌండింగ్ ఆఫ్. Next number. దట్ ఈస్ వాట్ సాఫ్ట్వేర్ డిడ్. క్లియర్. దీంతో పాటు షెడ్యూల్ 2 కూడా జనరేట్ అయింది. షెడ్యూల్ 2 ఎందుకు జనరేట్ అయింది? షెడ్యూల్ 2 ఎందుకు వచ్చిందండి? Additional taxes. అడిషనల్ ట్యాక్స్ వచ్చింది కదా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ 10,975. క్లియర్. సో అండ్ అలాంగ్ విత్ దిస్ షెడ్యూల్ ఎస్సీ కూడా వచ్చిందండి. ఎస్సీ కూడా వచ్చింది. ఎస్సీలో ఏం క్యాలిక్యులేషన్ చూడండి, మనం ఏ విధంగా అయితే చేసినామో ఇన్ ద సేమ్ వే ఇట్ హాస్ క్యాలిక్యులేటెడ్ 5488. సారీ, నాట్ 5488. దిస్ ఇస్ డిడక్టబుల్ 10,975. క్లియర్. ఇది డిడక్టబుల్ పార్ట్ ఆఫ్ ఎస్సీ ట్యాక్స్ షెడ్యూల్ 1 పైన. సో ఇక్కడ మనం యాక్చువల్ బిజినెస్ యూజ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెన్స్ మెథడ్ వాడినాం కాబట్టి 8829 జనరేట్ అయింది. ఓకే. మనం బిజినెస్ ఇన్కమ్లో 8995 గురించి మాట్లాడలేదు. యాక్చువల్లీ 8995 గురించి మాట్లాడలేదు. ఓకే. 8995 ఫర్ సింప్లిసిటీ నేను ఏం చేస్తా అంటే 8995 QBID
క్యూబీఐడి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ చెప్తాను దీని గురించి, మీరు టెన్షన్ పడకండి. నెట్ ప్రాఫిట్ మీద 20% డైరెక్ట్లీ అదే చేసిందా లేదా చూద్దాం. 15 ఓకే, డిడక్టబుల్ పార్ట్ ఆఫ్ ఎస్సీ ట్యాక్సెస్ అవన్నీ సో ఈ టాపిక్ మీకు క్లియర్గా చెప్పినాక దానిలోకి వెళ్తా. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు డిడక్టబుల్ పార్ట్ ఆఫ్ ఎస్సీ ట్యాక్స్ ఇవన్నీ డిడక్ట్ చేస్తే మీకు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. క్యూబీఐడి వద్దు, క్యూబీఐడి కూడా మీరు క్యాలిక్యులేట్ చేయాలి. షెడ్యూల్ సి వచ్చిందంటే క్యూబీఐడి కూడా వస్తుంది. సో క్యూబీఐడి క్యాలిక్యులేషన్ నేను చెప్తా. బిఫోర్ దట్ ఇక్కడ చూడండి, మనం దీని గురించి మాట్లాడుతాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్సెస్ క్యాలిక్యులేషన్ అయింది. దీని నుంచి ఈ ఎంటైర్ ట్యాక్స్ ఏమో షెడ్యూల్ 2కి వెళ్ళింది. ఓకే, ఎంటైర్ ట్యాక్స్ షెడ్యూల్ 2కి వెళ్ళింది. హాఫ్ పోర్షన్ ఏమో షెడ్యూల్ 1కి వెళ్ళింది. ఓకే, అయితే బిజినెస్ ఇన్కమ్ చూడండి, షెడ్యూల్ సిలో ఎంటైర్ క్యాలిక్యులేషన్ జరిగి నీకు 77,675 ఉంది కదా, 77,675 షెడ్యూల్ 1కి యాజ్ అడిషనల్ ఇన్కమ్ ఫ్లో అయింది. అడిషనల్ ఇన్కమ్ వేరే అదర్ ఇన్కమ్స్ ఏమీ లేవు కాబట్టి ఈ 77,675 1040 మీద ఎక్కడికి ఫ్లో అవుతుందండి? లైన్ 8కి ఫ్లో అయింది. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా దీంట్లో? సో ఫస్ట్ క్వశ్చన్ నేను సాల్వ్ చేసిన. సో ఎట్లయితే నేను సాల్వ్ చేసినానో కొంచెం నీట్గా, అంటే నేను ఇక్కడ అంత క్లమ్జీ చేసిన క్యాలిక్యులేషన్స్, బట్ ఇక్కడ నేను నీట్గా ఎట్లయితే రాసినానో ఈ విధంగా రాసి దీనికి మీరు వర్క్షీట్, దీనికి నాకు సపరేట్ ఎక్స్ప్లెనేషన్ పక్కన కావాలి, ఆటోకి కూడా సపరేట్ ఎక్స్ప్లెనేషన్ పక్కన కావాలి. ఓకే, సో యాక్చువల్లీ ఈరోజు నేను ఏమనుకున్నా అంటే, సో దిస్ ఈస్ ద క్లయింట్ వారన్ ఫిజికల్ థెరపీ అనేది, వీడి క్లయింట్ పేరు ఈశాన్ అనుకుంటా, ఈశాన్ రావల్. వాడు మనకి క్లయింట్ని అడిగితే మనకి ఏమి ఇచ్చిందంటే P&L ఇచ్చిండు డైరెక్ట్లీ. సో ఇది నేను చేసుకున్న క్యాలిక్యులేషన్ అనుకోండి, ఇది పక్కన పెట్టేద్దాం, ఇది తీసేస్తున్నా. క్లయింట్ హ్యాస్ గివెన్ P&L అకౌంట్, కొన్నిసార్లు ఇస్తాడు. ఈ ఇన్పుట్ రేపు చూద్దాం, దీన్ని కూడా నేను ఇన్పుట్ ఎట్లా చేయాలో సాఫ్ట్వేర్లో చూపిస్తా. సో ఇది ఇట్లా ఉంది కాబట్టి నేను నీట్గా నా క్యాలిక్యులేషన్ కోసం నేను సాఫ్ట్వేర్ ఇట్లా చేసుకొని ఫస్ట్ నా క్యాలిక్యులేషన్ అంతా చేసుకొని నేను దాన్ని ఏం చేసిన, దెన్ ఆఫ్టర్ ఐ ఇన్పుటెడ్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసిందా లేదా చూసుకున్నా. ఓకే, షెడ్యూల్ సి అండ్ షెడ్యూల్ ఈ. సో ఇక్కడ నుంచి టోటల్ బిజినెస్ ఇన్కమ్ 21,000 కదా. నా సమ్మరీ చూస్తే షెడ్యూల్ సి ఎంత, 21,000. దిస్ ఈజ్ హౌ ఐ విల్ మేక్ మై వర్క్ పేపర్స్ అండి. నేను రియల్ టైంలో నా వర్క్ పేపర్ని ఎట్లా చేసుకుంటా అంటే ఈ విధంగా, ఫైలింగ్ స్టేటస్ ఏంది, దానికి స్టాండర్డ్ డిడక్షన్ మీకు మాట్లాడలేదు, మీరు స్టాండర్డ్ డిడక్షన్ గురించి కూడా మాట్లాడాలి. వాడి వేజ్ ఇన్కమ్ ఎంత, ఇవన్నీ ఇన్పుట్స్ నేను ఒక దగ్గర పెట్టుకుంటా. షీట్లో ఉందనుకుంటా ఇన్పుట్స్, నేను ఏమేమి సోర్స్ డాక్యుమెంట్ ఎంటర్ చేసిన దీనికి. ఓకే, సో W2 ఎన్ని W2s ఉన్నాయి, వీడి దగ్గర 2 W2s ఉన్నాయి. ఫెడరల్ వేజెస్ ఎంత, ఈ విధంగా. సో మీకు అంత అవసరం లేదండి, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ అండి. ఈ విధంగా ఇది ఇక్కడ షెడ్యూల్ సి ఇక్కడ ఉంది కదా. సో ఈ విధంగా నేను క్యాలిక్యులేట్ చేసుకున్నా. సో మీరు కూడా సేమ్ వే క్యాలిక్యులేషన్స్ చేయండి అండి. దెన్ వీల్ లుక్ ఇన్ సాఫ్ట్వేర్. ఓకేనా, ఏ విధంగా చేద్దామని. ఓకే, ఈరోజు ఎందుకు తక్కువ మంది వచ్చారు అసలు? వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది కదా అందుకనా? రేపు ఈవినింగ్ కదా మ్యాచ్. ఎవరు అక్షర, ఓన్లీ 7 అని చూపిస్తుంది నాకు, 3 ఓకే 5 అనిపిస్తుంది. నానేమి 2 times వచ్చి ప్రెజెంటేషన్తో కలిపా అది. ఓకే సరే అండి, రేపు ప్రాక్టికల్గా చూద్దాం. కిరణ్ ఆఫీస్లో ఉన్నావా ఏంటి? అంటే ఓన్లీ జస్ట్ పెట్టేసి వెళ్ళిపోతున్నారా? ఎవరు ఉండట్లేదా? కిరణ్ లేడు. అక్షర ఉన్నారా మీరు? అక్షర ఉంది. వినయ, సిద్ధార్థ, యా సార్. రక్షిత ఉంది. ఓకే, కిరణ్ లేడు కదా. సో ప్లీజ్ కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నప్పుడు ఉండండి. మీరు రికార్డింగ్ వింటే రికార్డింగ్ అంత ఇంట్రెస్టింగ్ ఉండదు, నేను చాలాసార్లు చెప్తున్నా. సో ప్లీజ్ ట్రై టు అటెండ్ లైవ్ క్లాసెస్. ఓకేనా? సో రేపు యాక్చువల్లీ ఈరోజు క్యూబీఐడి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. రేపు స్టార్ట్ చేద్దాం. ఓకేనా? రేపు క్లాస్ ఉంటుంది మోస్ట్లీ. రేపు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటా అనుకుంటున్నా. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటే రేపు క్లాస్ పెడతా. ఐ విల్ గివ్ యూ ద అప్డేట్. ఓకే, చలో అండి, హ్యాపీ వీకెండ్, బాయ్ బాయ్.